నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈ రోజు కిసిక్ టాక్స్ కి వచ్చింది ఎవరో తెలుసా? సమంత. జూనియర్ సమంత మా అశు రెడ్డి. ఫర్ ద ఫస్ట్ టైం టెలివిజన్ ఇండస్ట్రీలో థర్డ్ ఎపిసోడ్ కే యాంకర్ ని మార్చేసిన షో. ఏ షో? కిసిక్ టాక్స్ విత్ అశు రెడ్డి. ఆమె ఇక్కడికి వస్తుంది, అందంగా రెడీ అవుతుంది, చాలా ముచ్చటగా మాట్లాడుతుంది, కానీ ఎవరు వినాలనుకోవట్లేదు. ఆవిడెవరో కాదు, వెల్కమ్ వర్ష. 9999_999_999. యాంకర్ ముందు ఒక యాంకర్ కూర్చోబెడితే ట్యాంకర్ అవుద్ది. యాంకర్ కాదు అది, యాంకర్ నేర్చుకో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అలిగాను, బొంగుమూతి పెట్టు. అది పందిమూతిలో ఉంది. అబ్బో, ఈ ఆడవాళ్ళతో చేయడం చాలా కష్టం. ఏ ముసలోళ్ళను తీసుకురండి ఈ షోకి ప్లీజ్. అయ్యో, ఇప్పుడు యంగ్ అని ఎవరన్నారండి? ఇద్దరం ముసలోళ్ళమే. అశు, నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, యుఎస్ లో ఉంటావు, యూకే లో ఉంటావు. అసలు అశు ఊరేంటి? నా ఆధార్ కార్డ్ లో ఉన్న ఊరైతే వైజాగ్. 176 బీచ్ హౌస్ లో ఇక్కడ చిన్న బఫెలో సౌండ్ వేసుకొని వెనకాల నుంచి బాగా వేస్తున్నారుగా. ముందు నుంచి కూడా ట్రై చేస్తాను. నా భూతే నా భవిష్యత్తు ఎపిసోడ్ రా ఆవిడ. అశు అసలు ఏం చదువుకుంది? వర్ష అసలు ఏం చదువుకుంది? జీవితాన్ని చదువుకుంది వర్ష. ఏం చదవకపోతే ఇప్పుడు ఎలాంటి ఆన్సర్లే చెప్పాను. నేను ఎంబీఏ చేశాను, ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. అంత చదివి నువ్వు అసలు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనిపించింది అశు? నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అంటే అసలు నీకు ఒక్క నిమిషం, నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. మీ బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడా? లేదండి, అంటే మీకు కూడా ఉన్నారు కానీ నాకు లేరా అని ఫీల్ అవుతున్నాను. అది కూడా లాగుతాం, బయటకి అన్ని లాగుతాం, రాసి పెట్టాం. లాగండి ప్లీజ్. వైజాగ్ కాబట్టి వైజాగ్ లో ఫేవరెట్ ఫుడ్ మురి మిక్స్చర్, నూడిల్స్, చికెన్ 555. అబ్బో, చాలా ఉన్నాయి. ఓ అశ్వి, ఇంత అందంగా ఉండడానికి బీచ్ లో నూడిల్సా? నేను అందంగా ఉన్నానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. అయ్యా, కొన్ని వేల మంది అశు అంటే ఫ్యాన్స్ పడి చేస్తున్నారు బయట, తెలుసా? ఇప్పుడు దొరికితే చంపుతారు నన్ను. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి వైజాగ్ లో? ఆర్కే బీచ్. వైజాగ్ బీచ్ అంటేనే అసలు అందరికి ఫేవరెట్. వైజాగ్ బీచ్ లో ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు ఇప్పటి వరకు? ఎన్నిసార్లు నేను స్నానం చేశాను అన్నిసార్లు వెళ్ళాను. అంటే మీరు ఒక్కరే వెళ్ళారా, మీతో పాటు ఇంకెవరైనా? చిన్నప్పుడు మా పేరెంట్స్ తో వెళ్ళాను, పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్ తో వెళ్ళాను. కొన్ని రోజులు పోయాక మరి ఒకదానే వెళ్ళాను. అంటే అటు నుంచి ఒకరు వచ్చారు, ఇటు నుంచి అశుతో స్నానం చేయడానికి బీచ్ లో ఎవరో వెళ్ళారు. నేను స్నానం మా ఇంట్లో చేస్తానండి, ఇంకా పబ్లిక్ ప్లేసెస్ లో స్టార్ట్ చేయలేదు. సారీ. ఓ, అయితే మీ ఫ్రెండ్ మొన్న చెప్పింది 4-5 రోజులకి ఒకసారి స్నానం చేస్తుంది అశు అని. కొంచెం స్ప్రే బాటిల్ ఇవ్వరా ప్లీజ్? నాకే డౌట్ కొడుతుంది. నువ్వు ఇప్పుడు డైరెక్ట్ షూట్ నుంచి వచ్చి స్నానం చేయలేదు కదా? అలా ఏం లేదు. అది ఎందుకు స్టార్ట్ అయింది అంటే, నేను బిగ్ బాస్ అనే ఒక షోకి వెళ్ళినప్పుడు ఒక టాస్క్ ఆడాను. అది 2.5 days కంటిన్యూస్, ఒక పెద్ద లాంగ్ టాస్క్. 1.5 day 2 days కదా, తప్పేం లేదు అని చెప్పి బ్రష్ చేసాం, కానీ కొంచెం ఆ 2 days స్కిప్ చేసాం అంతే. 2 days ఓకేనా స్నానం చేయకుండా? నాకు ఓకే, మరి పక్కనున్న వాళ్ళు నాకు తెలియదు. అసలు మీకు ఆఫర్ ఎలా వచ్చింది బిగ్ బాస్ ని? నేను యుఎస్ లో ఉండేటప్పుడు మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నప్పుడు నాకు చల్మోహన్ రంగా అని ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది, నితిన్ గారి మూవీ. సో ఆ మూవీకి పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్. సో సినిమాలు టచ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ దట్ పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ దీనికి అని చెప్పి నేను ఒప్పేసుకున్నా బ్లైండ్ గా. అందులో నేను 1 minute 2 minutes కనిపిస్తాను, అదేం ఆలోచించలేదు నేను అసలు. వెళ్ళిన తర్వాత అంతా చాలా కొత్తగా ఉంది. ఆ సినిమా ఫినిష్ అయిపోయింది, బాగుంది, రిలీజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 1 year కి 2లో అడిగారు బిగ్ బాస్ 2. అప్పటికి నేను ఇంకా జాబ్ అవన్నీ ఇంకా సరే దీని మీద ఫోకస్ చేద్దాం, కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నా, ఇక్కడికి రావాలా అటు వెళ్ళాలా అని. సో బిగ్ బాస్ సీజన్ 3కి అడిగినప్పుడు ఐ వాజ్ లైక్, ఓకే, మేబీ దిస్ ఇస్ ద పాత్ ఐ హ్యావ్ టు గో అండ్ ఐ వాంటెడ్ టు గో.
అలా వచ్చింది నాకు ఆఫర్. బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా అశు రెడ్డికి? ఎవరికైనా ప్లస్సే అవుతుందండి. ఇప్పుడు వర్షని ఇన్స్టాగ్రామ్ లో చూసిన వాళ్ళు ఫొటోస్ వీడియోస్ వరకే చూస్తారు. వర్ష ఏం మాట్లాడుతుంది, ఎలా తింటుంది, తన పర్సనాలిటీ ఏంటి, కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతుంది, సాడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అది జనాలకి ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది. కొన్నిసార్లు విత్ మేకప్ ఎలా ఉంటాం, వితౌట్ మేకప్ ఎలా ఉంటాం, అది వాళ్ళు ఇష్టపడితే మీరు ఫార్వర్డ్ వెళ్తారు గేమ్ ఓటింగ్స్. సో అది నాకైతే డెఫినెట్లీ ప్లస్ అయ్యింది. ఎవరికన్నా ప్లస్ అవుతుందండి. అంటే చాలా మంది బయట బేసిక్గా బిగ్ బాస్కి వెళ్ళేకే నాకు ఈ బ్యాడ్ నేమ్ వచ్చింది, అనవసరంగా వెళ్ళామని కూడా మన వాళ్ళు చాలా మంది చెప్పడం కూడా విన్నాను. నాకైతే ఆ ఒపీనియన్ అది రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికన్నా అది ప్లస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక చాలా పెద్ద ప్లాట్ఫామ్ మీ టాలెంట్ ని షోకేస్ చేయడానికి, మీ రియల్ పర్సనాలిటీని జనాలకి దగ్గరగా చూపించడానికి. సో మీకైతే ఫేవరెట్ ఖచ్చితంగా. సో అంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఒక్క పాయింట్ ఇది నేను నేర్చుకున్నాను, డెఫినెట్లీ నేర్చుకున్నాను అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి వచ్చిందని చెప్పొచ్చు. ఎవరైనా బిగ్ బాస్కి వెళ్తే డబ్బులు వచ్చినాయి అంటారు, అశుకు బుద్ధి వచ్చిందంట. నేను అనే పర్సనాలిటీ ఏంటి అంటే నాకు ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తాను. ఐ డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్. అరే నాకు ఇది కావాలేమో, తర్వాత యూజ్ అవుతుందేమో. ఐ స్టిల్ రిమెంబర్ నేను వచ్చిన 1 వీక్ or 2 వీక్స్ కి శివజ్యోతి తన స్టోరీ చెప్పినప్పుడు తను ఎంత కష్టాలు పడొచ్చింది, తను ఎలా పెళ్లి వరకు అసలు ఎలా వెళ్ళారు, అండ్ తన తర్వాత వాళ్ళు చేసిన చిన్న చిన్న వర్క్స్ అండ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత తను ఫేస్ చేసింది అండ్ ఫైనాన్షియల్లీ ఇష్యూస్ అన్ని చెప్తున్నప్పుడు దట్ ఈస్ వాట్ బిగ్ బాస్ ఇస్. వెన్ యూ హియర్ సంబడీ స్టోరీ యూ విల్ లెర్న్ వాట్ యూర్ డూయింగ్ ఇన్ లైఫ్. చేంజ్ అవుతూ వస్తాం. ఎగ్జాక్ట్లీ. నేనున్న సర్కిల్లో ఐఎమ్ కంఫర్టబుల్, నేను ఇంకేం నేర్చుకోకర్లేదు. బట్ ఆ షోకి వెళ్ళిన తర్వాత ఐఎమ్ లైక్ ఓకే రియల్ లైఫ్ ఇలా ఉంటుంది. బికాస్ నాకు చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్, ఇంట్లో ప్రాబ్లమ్స్ లేవు, జాబ్ దగ్గర ప్రాబ్లమ్స్ లేవు, యూఎస్ వెళ్ళిపోయాం, అన్నీ అయిపోయింది. సో శివజ్యోతి ఆర్ రోహిణి ఆర్ ఎనీబడి హూస్ టెల్లింగ్ దేర్ స్టోరీస్, ఐ ఫెల్ట్ లైక్ ఇలా ఉంటుంది రియల్ లైఫ్. ఎస్ కష్టాలు ఉంటాయి, నువ్వు వెళ్తున్నావా ఒక 10,000 బయట స్పెండ్ చేసి ఆ 10,000 వేరే పర్సన్ కి చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో అలా నేను నేర్చుకున్నాను. బిగ్ బాస్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీ సీజన్ లో? గర్ల్స్ లో అంటే ఆబ్వియస్లీ రోహిణి. రోహిణి మీ ఫేవరెట్? రోహిణి ఫేవరెట్. రోహిణికి మీకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయని కూడా విన్నాను నేను. ఉంటాయి కదా ఫ్రెండ్స్ అన్నాక. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా 100 గొడవలు వస్తాయి ఖచ్చితంగా. సో అంటే పర్సనల్ గా ఏమీ లేవు కానీ చిన్న చిటపట్లు అనమాట రోహిణికి మీకు. నువ్వు కాల్ చేయలేదు, నేను చేయలేదు, అవే వస్తాయి నాతో, ఇంకేం ఉండవు. అండ్ అబ్బాయిలో ఆబ్వియస్లీ రాహుల్. నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నా. సో రాహులే ఎందుకు మీ ఫేవరెట్? ఒక వేలో చూస్తాం, సింగర్ అంటే బాగా పాడతారు, బాగా డ్రెస్ అవుతారు, అంతవరకే చూస్తాం. బట్ బ్యాక్ ఎండ్ తను ఎక్కడి నుంచో ఒక ఏరియా నుంచి వచ్చి కష్టపడి మళ్ళీ తనకి అంటూ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ ఆ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకొని అవన్నీ ఉంటాయి కదా. సో డిఫరెంట్ స్టోరీస్ వింటున్నప్పుడు ఓకే మనకి ఇలా అయితే ఎలా ఫేస్ చేస్తాం, ఐ డోంట్ నో, నేను ఎలా ఫేస్ చేస్తానో కూడా నాకు తెలియదు. సో అలా వింటున్నప్పుడు వాట్ హీ వెంట్ త్రూ అండ్ ఆ గేమ్ ఆడిన విధానం నాకు బాగా నచ్చింది. ప్లస్ తను ఎక్కువ ఫాస్ట్గా కోప్పడ్డు, మాట్లాడేటప్పుడు వింటాడు. చాలా మందికి మైనస్ అదేంటంటే ఆ ఇంట్లో ఎవరో వినరు, మాట్లాడి 1-on-1 అయిపోతుంది. సో వింటాడు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ లైక్ ఇన్ అ పర్సన్. ఆ పర్సనాలిటీలో నాకు అది నచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కంటే బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాతే రాహుల్ అశుక్ బాగా క్లోజ్ అయ్యారు ఇద్దరు, సంథింగ్ అని విన్నాను. అవును. రియల్ లేదు, క్లోజ్ అవ్వడం అయితే జెన్యున్లీ ట్రూ. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఎలా అయితే గర్ల్స్ గ్రూప్ ఫామ్ అయిందో మాకంటూ, అలా బాయ్స్ గ్రూప్ కూడా ఉంది. అలీరేజా, వరుణ్ అండ్ రాహుల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అలా మేమందరం బయట హ్యాంగ్ అవుట్ అవుతున్నప్పుడు వాళ్ళకి కూడా నాలో ఆ మేల్ ఇది నచ్చింది అనమాట. సో మనం బయటికి ఇలా కనిపించినా సరే లోపల చూడు అట్లా మగరైడ్ లో పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మెన్ గ్రూప్ తో కూడా చాలా ఈజీగా మింగిల్ అయిపోతాం. అలా క్లోజ్ అయిన పర్సన్ తను. ఎన్నిసార్లు మీరు ఊరికే బయటికి వెళ్ళి తిరగడం, ట్రిప్స్ వెళ్ళడం అట్లా ఎన్నిసార్లు చేసి ఉండొచ్చు రాహుల్తో? ఎన్నిసార్లు చేసి ఉండొచ్చా? ట్రిప్స్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు, మేబీ ఇక్కడిక్కడే ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యామంతే. ఫారెన్ కి కూడా వెళ్ళినట్టున్నారుగా రాహుల్తో? ఫారెన్ కి వెళ్ళింది తను దుబాయ్ లో ఒక సాంగ్ షూట్ చేశాడు. ఆ సాంగ్ షూట్ కి వాళ్ళందరూ వెళ్ళి ఒక 65 పీపుల్ పెట్టుకొని వెళ్ళినప్పుడు నేను నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది చిన్నప్పటి నుంచి పెరిగిన కొంతమంది ఉన్నారు అనమాట నా సర్కిల్. సో మేమందరం కలిసి అదే వీకెండ్ వెళ్ళాం. ఓకే, తెలియకుండా వెళ్ళాం. తన స్టోరీ చూసి అరే నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడిగాను. అరే నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా అని చెప్పి అట్లా సురేష్ రమేష్ సీన్ అయిందని. ఇప్పుడు ఓకే యూ ఆల్సో కమ్, నేను ఇక్కడే ఉన్నానని చెప్పి ఆ ఈవినింగ్ హ్యాంగ్ అవుట్ అయ్యాం. బట్ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ కి వెళ్ళిపోయారు వాళ్ళు. సరే, రాహుల్ పర్సనల్ గా అశు కోసం ఏదైనా ఒక సాంగ్ ఎప్పుడైనా డెడికేట్ చేస్తారు? తన
తను బేసికల్గా స్టేజ్ మీద పాడడానికైనా దేనికైనా సరే కొంచెం ఆ సిగ్గుపడే టైప్ అనమాట. రాహుల్ సిగ్గుపడతాడా? చాలా మొహమాటం, చాలా సిగ్గు. అంటే ఇప్పుడు తను బయట ఎక్కడైనా హ్యాంగ్అవుట్ ప్లేసెస్కి వెళ్ళినా సరే హీ వాంట్స్ టు జస్ట్ చిల్ అండ్ టాక్. అంటే ఎప్పుడు అడగలేదా నా కోసం ఒక సాంగ్ నేనే అడుగుతాను, అరే నేనే ఒక పాట పాడతాను రా, నాకు సింగర్గా ఒక ఆపర్చునిటీ ఇవ్వరా, ప్లీజ్ రా అని. అప్పుడైతే పాడనివ్వలేదు. ఇప్పుడు ఒక పాట రాహుల్ కోసం ఒక సాంగ్ పాడాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తుందా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, ఎందుకంటే త్వరలో గుడ్ న్యూస్ తో వస్తున్నాం కాబట్టి. యా, అంటే పప్పు అన్ను అలాంటివి ఏమైనా పెడతారా? మీరు తినలేరా? మేము పెట్టకపోతే మేమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి, సో తన ఫ్యామిలీ ఒక గుడ్ న్యూస్ని మేబీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఫైనల్గా మా అషు తొందరలో మా గుడ్ న్యూస్ చెప్పబోతుంది మీకు కూడా. నేనెందుకు చెప్తాను? అదే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ, అది నేను రీపోస్ట్ చేస్తాను అంతే. మీ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా. రాహుల్ అంటే అషు, అషు అంటే రాహుల్ కాదా? అంతే, మీ ఇష్టం. హ్యాపీ, బీ హ్యాపీ, స్టే కూల్. థ్యాంక్ యూ. అషు ఆయనేమో వీకు, ఎంటర్టైన్మెంట్ పీక్. ఇది వినగానే ఎవరి పేరైనా గుర్తొస్తుంది? వర్ష. అబ్బా, సారీ, వర్ష అయితే ఎంటర్టైన్మెంట్ కూడా వీకెళ్ళా. ఎనీవే, ఎవరు గుచ్చి చంపుతున్నారండి నాకు. ఎందుకు టార్చర్? హరి, ఎక్స్ప్రెస్ హరి. ఓ, నాకు అది ముందు పేరు కూడా, నాకు ఆయన పేరు అట్లా పలకడం అంటే రాదు. మీరు గుర్తు పెట్టుకునే అంత పీపుల్ కాదులేండి వాళ్ళు, ఇంకా మీ వరకు రాలేదు, మా దగ్గరే ఉన్నారు. హరికి మీకు ఉండే బాండింగ్ ఏంటి? ఇమాన్యువల్ మీరు ఒక పాట చేశారు కదా, పెళ్లి అయినట్టు ఏదో. నిజంగా పెళ్లి అయిందండి మీ ఇద్దరికి? ఆన్ స్క్రీన్ లో అయింది, ఆఫ్ స్క్రీన్ లో. ఆఫ్ స్క్రీన్ మీరు లవ్ చేసుకున్నారా? ఆఫ్ స్క్రీన్ అది మా పర్సనల్ కదా. ఇది మా పర్సనల్ కదా. అసలు ఫస్ట్ తనతో అంత కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ మూమెంట్ ఎదవలకే కనెక్ట్ అవుతారు కదా. ఎదవలే కనెక్ట్ అవుతారు. హరి అంటే డెఫినెట్లీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. బికాజ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. హరి అంటే నేను ఇది చేయను, నేను అది చేయను, నాకు టైం లేదు, లేకపోతే అబ్బా టైర్డ్ అయిపోయాం రేపు చేత, ఆ పర్సనాలిటీ కానే కాదు. అంటే అంతుండడుగా ఎక్కడి నుంచి తెచ్చారు బాబు యాంకర్ పర్సనాలిటీ అంటే? పర్సనాలిటీ అషు అసలు తన పేరు చెప్పగానే సిగ్గుపడుతుంది, ఇట్లా అంటుంది అట్లా అంటుంది. కొత్త యాంగిల్ చూసిన హరి పేరు వినగానే ఈ సిగ్గు మొగ్గ. మరి అబ్బాయి కదా ఎంత కాదన్నా, సిగ్గుపడకపోతే నేను హరి పేరు వినగానే నాకేం సిగ్గేయట్లేదు. మీరు ఎందుకంత? మీకు ఇమాన్యుయల్ పేరు వింటే సిగ్గైనా దగ్గరనే వేస్తుంది, మాకెందుకు వేస్తుంది? అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తన దగ్గర బైక్ లేదు, ప్రాపర్ ఫోన్ లేదు. అంటే నేను అడిగాను ఒక రోజు, ఏం చేసుకుంటున్నావు మనీ అంతా అంటే, ఇంటికి పంపించేసుకుంటా నేను. ఒకళ్ళు బైక్ కూడా కొనుక్కునే ఇది అంటే ఆలోచన కూడా తనకి రాలేదు. అంటే వాళ్ళ పేరెంట్స్ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అనేది నాకు అర్థమైంది. తను అంతా అంటే లైక్ ఇన్ అండ్ అవుట్ ఒక పర్సనాలిటీ నచ్చినప్పుడు వెన్ యూ లైక్ అ ఫ్రెండ్ ఆర్ లవ్ అ ఫ్రెండ్ అనొచ్చు. ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ దట్ సర్ప్రైజ్. అబ్బాయికి బైక్ కి చాలా కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ లవ్ అబ్బాయికి, ఏ అబ్బాయికైనా బైక్ అనేది ఫస్ట్ లవ్. అది కూడా పక్కన పెట్టి వాళ్ళ పేరెంట్స్ కోసము వేరే దేనికోసం అన్ని వర్క్ చేస్తున్నప్పుడు వై నాట్ గివ్ దట్ ఫస్ట్ లవ్ హ్యాపీనెస్ టు హిమ్? సో అషు అందుకు పడిపోయింది ఫ్రెండ్షిప్ లో. ఓకే, పడిపోయింది. సో అంటే ఫస్ట్ బైక్ ఇవ్వగానే ఆఫ్ స్క్రీన్ తను మీతో ఏం మాట్లాడాడు అంటే? ఆన్ స్క్రీన్ లో చూసాను నేను, ఆఫ్ స్క్రీన్. హరికో బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏంటంటే, హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా మీరు ఇంత పెద్ద కేజీ బంగారం తెచ్చి ఇక్కడ పెట్టినా ఏం మాట్లాడు. సైలెంట్ అంటే లోపల అన్ని లోపలే, బయటికి ఏముండదు. ఆ రోజు కూడా ఎవరైనా ఇప్పుడు నాకు చిన్న చాక్లెట్ ఇస్తానా, అబ్బా చాక్లెట్ ఇచ్చావా, నేను ఇంకో 10 రోజులు తింటాను ఇది అని చాలా ఎక్సైట్ ఫీల్ అవుతాం కదా. బికాస్ అది ఒక సర్ప్రైజ్ ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి. అలా అనుకుంటే తను ఏంటంటే లోపల ఏదేదో మాట్లాడేసుకుంటున్నాడు, లోపల టెలిపేడ్. ఒరే బాబు ఏం చేస్తున్నారా నువ్వు? తను ఏం చెప్పలేదు. హీ ఫెల్ట్ హ్యాపీ, దట్ ఐ అండర్స్టూడ్. ఆ కంట్లోంచి నీళ్ళు వచ్చాయి, బట్ ఆ షివరింగ్ కొంచెం ఉంటది కదా, పానిక్. ఇప్పుడు నేను ఇది తీసుకోవాలా వద్దా అనే సిచ్యువేషన్, అవన్నీ ఆలోచించి దెన్ ఐఎమ్ లైక్ ఓకే ఇది నీకోసం, నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, జస్ట్ యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఇట్. సో అంటే తర్వాత మెసేజ్ చేయడం కానీ థ్యాంక్ యూ అని ఇట్లా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయడం. ఇప్పుడు వరకు ఆ బైక్ మీద ఒక్కసారి కూడా నేను ఎక్కలేదు తెలుసా. జనరల్ గా నీకు నేను ఏమైనా బైక్ గానీ కార్ గానీ కొనిస్తే నన్ను తిప్పుతావు కదా ఫస్ట్ రౌండ్, నువ్వు ఎక్కువ ప్లీజ్ కూర్చో. హరి పంటి కొనిస్తే సిగ్గు లేకుండా ఒక్కసారి కూడా ఎక్కించుకోలేదంట. ఎక్కించుకోకుండా వాడి గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని ఆ టైర్లు అరిగిపోయేంత వరకు ఫస్ట్ సర్వీస్ వరకు తిప్పాడు దాన్ని, అది వదిలేసి వెళ్ళిపోయింది. అషు బైక్ ఇస్తే అషుని తిప్పకుండా నీ గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతావా బండి మీద? తిరిగాడు మంచిగా పాప బాయ్ బాయ్ అన్నది.
అశు లైఫ్ లో ఏదైనా మిస్టేక్ చేసింది అంటే ఏం చెప్తారు? ఒకటి, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనవసరంగా అండి ఆ ఒక్క రోజు నేను ఆయన కలవకుండా ఉంటే బాగున్నాను, నా జీవితం హ్యాపీగా ఉండేదని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ ఇంకొకటి, ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఇది చేశాను, ఊరుకోవచ్చు కదా, కొంచెం చిన్న ఇచ్చింగ్ ఎక్కువై సెకండ్ అది కూడా ఓకే అని చేశాను. ఏది ఏ ఇంటర్వ్యూ? అందరికీ తెలుసు ఆబ్వియస్లీ, నేను చేసింది ఒకే ఒక ఇంటర్వ్యూ, నేను ఇంకెవరిని ఇంటర్వ్యూ సో చేయలేదు. బేసిక్ గా అది కూడా మేము అడుగుదాం అనుకున్నాం, అంటే దాని వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కాదు, తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచించలేదు. బేసికల్ గా నాకేమైనా పర్వాలేదు, బికాస్ నేను చేసిన తప్పుకి నేను పడతాను, ఎవరి దృష్టిలోనూ అది తప్పు అవ్వచ్చు, దానికి నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను. బట్ ఐ డి నాట్ థింక్ అబౌట్ వాట్ మై పేరెంట్స్ విల్. వాళ్ళు మళ్ళీ అపార్ట్మెంట్ లో ఉంటారు, కిందికి వెళ్ళాలి, రాజుని వాకింగ్ కి తిప్పాలి. సో ఆ చిన్నది ఏదైతే ఉందో, అరే మీ అమ్మ ఏంటి ఇలాంటిదా, అంత చదువుకుంది, ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ జరిగింది ఆ ఇన్సిడెంట్ అంతా అది కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది ఫ్యామిలీలో. దానివల్ల చాలా ప్రాబ్లం అయింది. ప్రాబ్లం ఏం అవ్వలేదండి, అదే అన్నాడు. ఆ డిస్టర్బెన్స్ ఏదైతే అయ్యిందో అది నా వల్ల అయ్యిందని నాకు ఆ గిల్ట్ ఉంది. ఇప్పుడనే కాదు, ఎనీ టైం మేబీ ఇలాంటి కంటెంట్ ని కొంచెం ఇంకా పాజిటివ్ వేలో, ఫన్నీ వేలో వెళ్ళుంటే బాగుండేదేమో. బట్ ఇట్ వెంట్ ఒకటి తర్వాత ఒకటి అసలు టాపిక్ వేరే వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకే. సో అది కొంచెం నాకు ఎఫెక్ట్ అయినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. బట్ పేరెంట్స్కి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది నాకు డైజెస్ట్ అవ్వడానికి. ఏంటి, వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఇన్ లైఫ్, ఇందువల్ల నేను వచ్చింది ఫస్ట్ టైం అనిపించింది లైఫ్లో. ఇంకెప్పుడు ఇలాంటిది చేయకూడదు అని. దీనికోసమా నేను వెనక్కి వచ్చింది, అమెరికా నుంచి వచ్చింది. దిస్ ఇస్ నాట్ ద పాపులారిటీ ఆర్ దిస్ ఇస్ నాట్ ద వర్క్ ఐ వాంటెడ్ టు వర్క్ హార్డ్, ఐ వాంటెడ్ టు గెట్ గుడ్ ఇంప్రెషన్. తర్వాత ఇంకా నేను అదే చెప్పుకున్నాను, ఐఎమ్ వెరీ సారీ, అదొకటే చెప్పగలుగుతాను నేను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఓకే. ఆ ఇంటర్వ్యూ తర్వాత సార్తో మళ్ళీ మీరు మాట్లాడడం జరిగిందా? ఆయనతో నాకేముందండి మాట్లాడడానికి. అంటే మామూలుగా మాట్లాడతారు కదా, ఇట్లా అయింది అట్లా అయింది సార్ అది ఇదని, ఆయనతో ఏదైనా షేర్ చేసుకోవడం కానీ? ఇంటర్వ్యూ తర్వాత అసలు ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి, లేకపోతే ఏంటి, అంటే ఊరికే ఇట్లా మీరు ఏదైతే ప్రాబ్లం అంటే మీన్స్ అందరూ అంటున్నారో సార్ ఇట్లా అంటున్నారని మీరు ఆయనతో ఏదైనా షేర్ చేసుకోవడం కానీ అట్లా? అదే ఆయనకు అనవసరం కదా. ప్రొఫెషనల్ గా యూ హ్యావ్ టు థింక్ సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ మై పర్సనల్, ఐ కాంట్ టెల్ హిమ్ మై పర్సనల్. మా ఇంట్లో ఏమవుతుంది నేను ఆయనకి ఎందుకు చెప్తాను? సో ఇప్పుడైతే టచ్ లోనే ఉన్నారా? లేదండి, మాట్లాడట్లే. ఎందుకు? ఏదైనా వర్క్ ఉంటే మాట్లాడతాను, నేను ఎందుకు మాట్లాడతాను? అంతేనా? ఆయన కూడా అంతే కదా, ఏదైనా వర్క్ ఉంటే డెఫినెట్లీ ఫోన్ చేస్తారు, ఓకే ఇది చేద్దామా లేకపోతే ఈ ప్రమోషన్ చేద్దామా, అంతే తప్ప దాని తర్వాత ఆయన కాల్ చేయాలి. సో బేసిక్ ఒక షోలో కూడా హరియానా కానీ ఇంకా ఎవరో ఉన్న వాళ్ళు మీకు ఆయనకి మిలియన్ ఆప్షన్స్ ఉన్నాయి, అశ్వరెడ్డి ఒక్కలే లేదు. సో ఖచ్చితంగా రేపనగా వర్షాతో తీయొచ్చు, ఇంకెవరెవరితోనా తీయొచ్చు. సో డిపెండ్స్ అంతే. ఓకే. ఇప్పుడు అశ్వ ఫోన్ చేస్తే ఆయన కాల్ లిఫ్ట్ చేస్తారా? నాకు తెలియదుగా, ఒక్కసారి ట్రై చేద్దామా? నేను చెయ్యనుగా. వద్దా? తెలిసిందిలే, నేను చేయను. ఎందుకంటే ఐ ఫీల్ బ్యాడ్. ఒక దగ్గర ఏంటంటే నేనే ఓవర్ థింక్ చేసేసి ఆయన బర్త్డే కూడా ఇన్వైట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ అబ్బా ఇప్పుడు వెళ్తే ఏంటి అని చెప్పి ఐ అవాయిడెడ్. సో ఐ ఫెల్ట్ ఇప్పుడు నేనే ముఖం పెట్టుకొని కాల్ చేస్తాను. అసలు ఆర్జీవి గారితో ఆ ఇంటర్వ్యూ చెయ్యాలి అని ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? హీ హ్యాడ్ ఆప్షన్స్, నాట్ జస్ట్ మీ, హీ హ్యాడ్ ఆప్షన్స్. ఆర్యానా అవ్వచ్చు, లేకపోతే హీ హ్యాడ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఐ డోంట్ నో, టీమ్ ఆర్ సంబడి సజెస్టెడ్ మై నేమ్ అంట. నేను అడగలేదు, అయితే ఎవరో చెప్పారు. ఇంతకు ముందు కూడా వేరే వేరే మల్టిపుల్ ఆప్షన్స్ అనుకున్నారు, ఎందుకంటే అది డేంజరస్ అనే మూవీ ప్రమోషన్ కోసం అని ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు. సో ఆ దానికి ఫస్ట్ హీరోయిన్ తో అనుకున్నారు, లేకపోతే వేరే వేరే పర్సనాలిటీ అనుకున్నారు. ఎందువల్ల మరి నాకు కాల్ వచ్చింది. ఓకే ఇంటర్వ్యూ అన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ప్రమోషన్, ఓకే ఫన్ ఇంటర్వ్యూ, లేకపోతే ఏదన్నా టాక్ షో లాంటిదో ఏదైనా అవుతుంది అనుకుని వెళ్ళాం. బట్ కొంచెం వేరేలా వెళ్ళిపోయింది. సో మీ లైఫ్లో మిస్టేక్ అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలవడం అన్నారు. అసలు ఆ ఒక్కరోజు ఏం జరిగింది? ఆ ఒక్కరోజు అంటే ఆ రోజే కదా బయటకు వెళ్ళినప్పుడు పరిచయం అవ్వడము. ఇనిషియల్ స్టేజెస్లో హాయ్ హలో బాయ్ చెప్పుకునేది. ఇప్పుడు ఒక పర్సన్ కలిసాము అంటే మనం బయటకు వెళ్ళి ఎఫర్ట్ పెడితేనే కదా అవుతుంది. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు తను కూడా వచ్చాడు. అండ్ ఆ రోజు నేను కడుపు నొప్పి కాళ్ళు నొప్పి అని చెప్పి ఇంట్లో ఉండకపోతే బాగుండేది. అసలు బ్రేకప్ ఎందుకైంది? బ్రేకప్ ఎందుకైందంటే ఈగో ఇష్యూస్ అంతే. ఎవరికి? మీకా? ఇద్దరికేనండి. ఒకరికైతే ఇంకొకరు హ్యాపీగా కాంప్రమైజ్ అవుతారు కదా. అంటే సపోజ్ ఇప్పుడు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీ ముందుకు వస్తే దానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఓకే బాయ్
అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే బాయ్ అంతేనా? హ్యాపీగా. తను వచ్చి మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అశు, సో మనం మ్యారేజ్ చేసుకుందామని తను వచ్చి అడిగాడు అనుకోండి, ఇప్పుడు లేదు మీరు ఓకేనా? లేదు అందుకే అన్న ఓకే బాయ్ అని. ఓకే బాయ్, ఏది చెప్పినా ఓకే బాయ్ అంతే. ఆ ఫేస్ గురించి నేను కంప్లైంట్ చెయ్యను, బికాజ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ పాయింట్ ఆఫ్ టైం. జస్ట్ దట్ గోయింగ్ ఆన్ ఫార్వర్డ్ ఏంటంటే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఈగో ఇష్యూస్ వల్ల లేకపోతే యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, అప్పుడప్పుడే తను డబ్బులు సంపాదించడం, జాబ్కి వెళ్ళడం, నేను డబ్బులు సంపాదించడం, అండ్ యూనో నువ్వా నేనా అనేది ఒకటి వచ్చేస్తుంది తెలియని ఏజ్ లో. అంటే తెలియని ఏజ్ లో అప్పుడు అయింది. ఇప్పుడు అశు ఏజ్ ఎంత? వర్ష ఏజ్ ఎంత? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. 20 years బ్యాక్. జస్ట్ అశు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తుంది? పర్సనల్ గా అయితే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై సిస్టర్ దివ్య. ఎందుకంటే ఇంట్లో ఒక టైంలో పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఎవరు ఒప్పుకోలేదు, జాబ్ అన్నీ వదులుకొని ఇండియాకి రావడము, అండ్ ఇక్కడ ఈ ఫీల్డ్లో ఎస్పెషల్గా వద్దు, నీకు తెలియదు అసలు, ఐడియా లేదు, నాలెడ్జ్ లేదు, ఈ ఫీల్డ్లో ఎవరు బ్యాక్ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఎలా వెళ్తావు అని ప్రతి ఒక్కరు ఆపారు. ఆల్మోస్ట్ 1.5 year 2 years వరకు ఆపడానికే ట్రై చేశారు. సో చాలా 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 ఫైట్ చేసి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను అనుకున్నంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఆర్ అది లేదు ఫ్యామిలీ నుంచి, బికాస్ ఐ వాంటెడ్ టు, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. నేను ఒకవేళ 9 to 5 జాబ్ చేస్తూ అదే కంప్యూటర్ వెనకాల ఉండుంటే ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ బీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే నైట్ పడుకున్నప్పుడు అదేదైతే ఎస్ నేను ఈరోజు ఏదో ఒకటి సాధించాను అది ఉండదు. ఇక్కడ మనం ఏం చేయకపోయినా హ్యాపీగా జిమ్కి వెళ్ళి వచ్చినా సరే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఏదో సాధించాను రా నేను ఈరోజు అని, బికాస్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లవ్. సో ఇప్పుడు ప్రెసెంట్ అశ్విన్ చూస్తే ఇంట్లో హ్యాపీనా? డెఫినెట్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై సిస్టర్, ఓన్లీ బికాస్ ఆఫ్ మై సిస్టర్. ఇఫ్ షీ ఈస్ నాట్ దేర్ ఐఎమ్ నాట్ దేర్ టుడే. ఎందుకంటే మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాము అంటే చాలా హ్యాపీ ఫేసెస్ ఎప్పుడు ఉండాలి, ఉండేవి ఎప్పుడు ఉంటాయి. మనం బ్యాక్ ఎండ్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత 2 గంటలు ఏడవచ్చు నేను తెలియదు నాకు, బట్ అది నా వరకు తీసుకురాకుండా తనే ఫేస్ చేసిన చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఏదైనా సిచ్యువేషన్లో అశు చాలా ఇబ్బంది పడి ఏడ్చి ఇప్పుడు వరకు నేను ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పలేదు అనే విషయం ఏదైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇబ్బంది పడే టైపే కాదు, పెట్టే టైప్. ఇబ్బంది పెట్టే టైప్ కూడా కాదు అశు, నాకు తెలుసు కదా. ఇబ్బంది పెట్టినా లోపల పెట్టుకొని మనసులో ఉండే అంతే ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్ అంటే మేబీ రాజు గురించే. రాజు అని నా పెట్ అందరికీ తెలుసు. సో తనని అడాప్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఇంకొక డాగ్ కూడా నచ్చింది. సో నాకు ఐ వాంటెడ్ టు అడాప్ట్ బోత్ ఆఫ్ దెమ్, బట్ ఐ కుడ్ ఓన్లీ అఫోర్డ్ 1 pet. యుఎస్ లో పెట్స్ చాలా ఎక్స్పెన్సివ్. రాజుది ఇప్పుడు యుఎస్ నుంచి తెచ్చుకున్నాను. సిస్టమ్ అంతా స్టార్ట్ అయిపోయింది, ఇండియా గవర్నమెంట్ నుంచి నాకు అప్రూవల్ వచ్చింది. హైదరాబాద్ క్లైమేట్ లో ఈ డాగ్ బ్రీడ్ బతుకుతుంది అని మనం అప్రూవల్ తెచ్చుకోవాలి గవర్నమెంట్ నుంచి. చాలా చాలా తెచ్చుకోవాలి. అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినప్పుడు నేను బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయాను. ఆ ఒక్క దగ్గర ఆ రోజు నైట్ అయితే ఏడ్చాను. రాజుని ఎందుకు అంటే ఐ డోంట్ నో దట్ హీస్ గోయింగ్ టు బీ మైన్. ఐ డోంట్ నో డాగ్ నేమ్ రాజు అంటే ఎవరు నా పెట్. సో ఐ డోంట్ నో తను ఇంటికి వస్తాడని తెలీదు, తన కోసం నేను ఇంత ఎఫర్ట్స్ పెడతానని తెలీదు, అంత అటాచ్ అవుతానని ఆ రోజు నాకు తెలియదు. సో బేసిక్గా అశు అసలు ఎందుకు నువ్వు డిప్రెషన్ కి వెళ్ళావు ఒకగానొక టైంలో? అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఈ స్టేజ్ ఉంటుంది. ఎందుకు అనే దానికి ఆన్సర్ ఉండదు, బికాజ్ మన రిలేషన్స్ లో కానీ లేకపోతే మన అటాచ్మెంట్స్ లో మనం ఓవర్ గా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ఎస్ నా ఫ్యూచర్ ఇది, నెక్స్ట్ ఇయర్ ఇది, ఆ నెక్స్ట్ ఇయర్ అది, 10 years తర్వాత ఇది, చాలా ప్లాన్లు వేసేసుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఏమవుతుంది, చాలా సాడ్ అయిపోయి అయ్యో ఇంకా నేను నెక్స్ట్ ఏం చేయాలి అనే బ్యాకప్ ప్లాన్ లేకుండా. దీని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు నువ్వు? మేజర్గా నా లైఫ్లో బాగా మెంటల్గా ఎఫెక్ట్ అయిందంటే ఓన్లీ మై రిలేషన్షిప్, ఫస్ట్ రిలేషన్షిప్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్. సో ఆ దాని నుంచి నాకు బయటకు రావడానికి చాలా టైం పడింది. ఒక టైంలో వచ్చేస్తుంది ఎందుకు బతకాలి నేను అని. ఆ టైంలో జెన్యున్గా ఆనెస్ట్గా చెప్తున్నాను, పేరెంట్స్ గుర్తురారు, లేకపోతే ఎవరు గుర్తురారు. ఆ టైంలో దేవుడు ఎందుకు ఎవరిని లైఫ్లోకి పంపిస్తాడో తెలీదు. రాజుని పంపాడు నా లైఫ్లోకి. పంపించినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది చెప్తూ ఉంటారు దట్ అరే ఇలా వద్దు అలా వద్దు అని. మన ఫ్రెండ్స్కే మనం చెప్తాం సాడ్గా ఉన్నప్పుడు, డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఇలా చేయొద్దు, బట్ అవి ఎక్కవు. మనంతలో మనమే బయటకు రావాలి. ఆ టైంలో నాకు బాగా హెల్ప్ చేసింది రాజు అండ్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బేసిక్గా ఇప్పుడు డిప్రెషన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది డిప్రెషన్కి వెళ్తున్నారు, లవ్లో ఫెయిల్ అయ్యి, లైఫ్లో ఫెయిల్ అయ్యి. సో వాళ్ళ కోసం నువ్వేం చెప్పగలుగుతావు? ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పను, బికాస్ లైఫ్లో మనం ఏమి అనుకొని చెయ్యం కాబట్టి. ఐ విల్ టెల్ ఓన్లీ వన్ థింగ్, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్, డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. సో ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు ఎక్కువ తప్ప అమ్మాయిలది ఎక్కువ తప్పు ఉంటుందా? అబ్బాయిలైనా అమ్మాయిలైనా మైండ్ సెట్స్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోవడము, ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడము. అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే వర్ష ఇలా చేసింది కదా,
నేను ఎందుకు బతుకుండాలి? వర్ష చేస్తుంది, వర్ష కాకపోతే ఇంకొకరు చేస్తారు. వర్షను వదిలేస్తావు, ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తావు, ఆమె కూడా అదే చేస్తుంది. అప్పుడేం చేస్తావు? ఎంతమంది కోసం చచ్చిపోతావు నువ్వు? సో తను చేసినా ఓకే, చేయకపోయినా ఓకే. నేను వర్షాన్ని ప్రేమించాను, ఆమె వెనకాల వచ్చే తప్పులనో రైటులనో కాదు. ఇష్టపడ్డాక ఆమె మంచిదైనా చెడ్డదైనా పిచ్చిదైనా ఎర్రిదైనా, ఆ పిల్లకి యాక్సిడెంట్ అయ్యి ఒక చేయిపోయినా యూ షుడ్ లవ్ హర్, దట్ ఈస్ లవ్. అంతేగాని నువ్వు ఒక తప్పు చేసావు నేను వదిలేసి వెళ్ళిపోతే దట్ ఇస్ నాట్ లవ్. ఎప్పుడైతే ఆ లవ్ అనే ఫేజ్ ఎంజాయ్ చేస్తారో బ్రేకప్ కూడా ఎంజాయ్ చెయ్యాలి. ఎస్ ఇట్ విల్ బీ సాడ్. కాకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి నువ్వు వెనకాల వెళ్ళి మాట్లాడు, నువ్వు ప్రేమించిన వాడి గురించి నువ్వు వెనకాల వెళ్ళి మాట్లాడు, దట్ ఈస్ నాట్ రైట్ ఎట్ ఆల్. సో బ్లాక్ మెయిల్ చేయడం కానీ టార్చర్ పెట్టడం కానీ చాలా చూస్తున్నాం బేసిక్ గా. మేబీ అదే అంటున్నాను, మైండ్ సెట్స్ అండి. హౌ దే ఇఫ్ దే వాంట్, మీరు లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు? నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలిరా, నువ్వు నేనున్నా లేకపోయినా హ్యాపీగా ఉండాలి. అది బ్రేకప్ అయ్యే టైంకి మారిపోద్ది. నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండకూడదు, ఇది ఎలా హ్యాపీగా ఉంటుందో నేను చూస్తాను. సో ఆ మైండ్ సెట్ వచ్చేసింది అంటే యూ కాంట్ హెల్ప్ దెమ్, నువ్వేం చేయలేవు. ఆల్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ అవాయిడ్ దెమ్ అంతే. సో బేసిక్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది. నువ్వెందుకు అంత డిప్రెస్ అయిపోయి లేకపోతే ప్రతిదానికి సాడ్ ఎందుకు అవుతావు? అంటే అట్లా నాకు ఉండే ఫ్రెండ్ సర్కిల్ బేసిక్గా అశ్వు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను చాలా హై చూసేసాను. అంటే షార్ట్ టైంలోనే అంటే నాకు తక్కువ నేమే ఉండొచ్చు, లేకపోతే నేను చిన్న చిన్న షోలే చేసి ఉండొచ్చు, నేను ఒక కంటెస్టెంట్గానే చేసి ఉండొచ్చు. నేను అనుకునే దానికంటే హైగా అనిపించింది. అంటే వచ్చింది పేరు కానీ మనీ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ అందరూ హైగా ఉంది. ఒక టైంలో ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అంటే 2 ఫేసులను చూశాను అనమాట. ఎవరైతే నా దగ్గరికి వచ్చి ఏ వర్ష నువ్వు అలా ఇలా 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 ఒక టైంలో అట్లా ఇట్లా అని మాట్లాడి ఉన్నారో, ఒక సిచ్యువేషన్ దాటిన తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, వాళ్ళు బిహేవియర్ మారిపోతుంది. అంటే ఇమీడియట్గా నేను తట్టుకోలేకపోయేదాన్ని. ఏదో ఒక సీరియల్ చేసుకొని సడన్గా ఈ షోలో హైలైట్ అయిన తర్వాత కొంతమంది నా మీద చూపించిన ఆ ప్రేమ ఒక టైంలో స్టిల్నో ఇప్పటికీ కూడా వాళ్ళు లేదు. అది ఆ 2 ఫేసులు తీసుకోలేక నేను స్టిల్నో ఇప్పటికీ ఇబ్బంది పడతా. అంటే ఆన్ స్క్రీన్ చూసేవాళ్ళు వేరు, ఆఫ్ స్క్రీన్ చూసే ఆర్టిస్టులు వేరు. మనం కష్టాల్లో ఉంటే ఫోన్ చేస్తే ఒక్కరు కూడా లిఫ్ట్ చేయరు. నేను ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్తే అవునా సరే మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి నా వెనకాల మాట్లాడి ఎట్లా అయిపోయేదంటే ఒక సిచ్యువేషన్లో ఆన్ స్క్రీన్ నన్ను రియల్గా తిట్టేసేవారు. ఫన్గా అనుకునేది, నా మీద పంచులు వేస్తారు, డైలాగులు వేస్తారు, నేను అన్నీ యాక్సెప్ట్ తీసుకుంటాను. ఇప్పుడు కూడా మన వాళ్ళు కొంతమంది అది ఆఫ్ స్క్రీన్ దాన్ని భలే తిట్టానుగా, భలే చేశానుగా అనేటప్పుడు నాకు బాధ అనిపించేది. ఒకప్పుడు మీరు ఫన్గా తిట్టినప్పుడు అది ఫన్లాగా అయ్యేది. మీరు ఎప్పుడైతే రియాలిటీగా దాన్ని చేశారో, అది నాకు రియల్ అని తెలిసిందో, నేను తట్టుకోలేకపోయేదాన్ని, తీసుకోలేకపోయేదాన్ని. నేను ఒకటే అడుగుతా దేవుడా నాకు అసలు ఎందుకు ఈ లైఫ్ని ఇచ్చావు? నాకు వద్దు. ఎవరైనా బెగ్గర్స్ వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండేదేమో. ఎందుకు నాకు డబ్బులున్నా సుఖం లేదు, పేరున్నా సుఖం లేదు, అందరూ ఉన్న సుఖం లేదు. నేను ఇప్పటికీ దేవుడికి దండం పెట్టుకుంటే ఈ లైఫ్ నాకు మళ్ళీ వద్దు. కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా, ఈ ఫీల్డ్కి రావద్దు. కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా. వై ఎందుకు అట్లా? అంటే ప్రొఫెషన్ మీద ఎందుకు పడుతుంది ప్రెషర్? అంటే ఎందుకంటే పీపుల్స్ కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆ 2 వేరియేషన్స్ నేను చూడలేకపోయాను. బట్ అది నీకు ఇండస్ట్రీలోనే కాదు, ఈ ఫీల్డ్లోనే కాదు, బయట ఎక్కడున్నా ఉంటుంది కదా, ఫ్యామిలీస్లో కానీ నేను ఇంత చూడలేదు అశ్వు. నేను ఎప్పుడు అంటే కాంపిటీషన్ ఫీల్ ఇట్లానే ఉంటుందేమో తెలియదు, కానీ అట్లా నేను చాలా ఫేస్ చేశాను. దేవుడా నాకు ఈ జన్మంటూ ఉంటే మళ్ళీ నన్ను మనిషిగా పుట్టించొద్దు, ఈ ఫీల్డ్కి మాత్రం తీసుకురావద్దని కోరుకుంటాను. బట్ ఎప్పుడు నవ్విస్తూ ఉండే వర్ష వెనకాల ఇంత సాడ్ స్టోరీ ఉంది అని. ప్లీజ్, యూ నెవర్ నో వాట్ ద ఆపోజిట్ పర్సన్ ఇస్ గోయింగ్ త్రూ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బీ కైండ్, దట్స్ ఆల్. ఇంకొకటి చెప్తాను, ఇది టాపిక్ వచ్చింది కాబట్టి, ఇది ఇప్పుడు కాదు, ఒక 5 years 6 years బ్యాక్ జరిగిన ఒక స్టోరీ. ఒక ఈవెంట్కి వెళ్తే నన్ను ఒక సాంగ్ అని పిలిచారు. నాకు ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు. ఒక సాంగ్ అని పిలిస్తే నేను కాస్ట్యూమ్ వేసుకొని నేనే ఫ్లైట్ టికెట్ వేసుకొని వెళ్ళాను. అరగంట అవుతుంది, నాకు అసలు ప్రాక్టీస్ అవ్వలేదు. అక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయింది. గంట అవుతుంది, నేను వెనకాలే కూర్చున్నా, స్టేజ్ వెనకాల. ఆర్టిస్టులు అందరూ ముందు కూర్చున్నారు, అంతా డ్యాన్సులు చేస్తున్నారు, అంతా అయిపోయింది. అయితే ఒక ఆర్టిస్ట్ అరే నాకు లేట్ అవుతుందిరా, కొంచెం నాకు అద్దం పట్టుకోవా అని అడిగింది ఒక అమ్మాయి. ఆ ఈవెంట్లో నేను డ్యాన్స్ చేయాలి, తనకి అద్దం పట్టుకునే ఉన్నా ఒక 1 hour సేపు. తను అక్కడ ఏముండవు కదా మనకి, మిర్రర్స్ అట్లా ఏముండవు. 1 hour సేపు ఒక ఆర్టిస్ట్కి నేను అద్దం పట్టుకోవడానికి అంత దూరం వెళ్ళానా అనిపించేలాగా చేశారు ఒకరు.
అక్కడ ఉండే పీపుల్స్ అంటే ఒకగానొక టైంలో వాళ్ళ మాట నేను వినలేదని నన్ను కావాలని అక్కడికి పిలిచి ఒక డ్యాన్స్ లేదు, ఒక స్కిట్ లేదు, ఏమీ లేదు, ఈ అమ్మాయిని వాంటెడ్గా బాధ పెట్టాలి అని స్టేజ్ వెనుక ఒక గుడిసెలు అట్లానే కూర్చొని ఉన్న 1 hour అంత బాధపడి పడిన తర్వాత ఒక్క టైం జబర్దస్త్ అనే ఒక మంచి షోలో నాకు ఆఫర్ రావడం, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తే అంత పైకి వస్తారు అన్నట్టు. అంటే నేను ఇప్పుడు ఏదో పెద్ద వచ్చిందని కాదు, నాకున్న దాంట్లో నేను చేసిన దాంట్లో ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పటికీ నేను ఈటీవీ అండ్ మల్లెమాల అండ్ జబర్దస్త్ టీం అందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఐఎమ్ సో హ్యాపీ. ఒకప్పుడు నేను అంత బాధపడిన దాన్ని ఈరోజు నన్ను ఇక్కడ ఇంత మంచిగా ఉన్నాను వర్ష అని అందరికీ తెలిసిందంటే కేవలం మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో చాలా హ్యాపీగా ఉంది. చాలా మందికి తెలియని వర్ష గురించి కొంచెం ఈ షో ద్వారా తెలుస్తుంది. అండ్ డెఫినెట్లీ నీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆన్ స్క్రీన్ ఎవ్రీబడి లవ్స్ యూ ఆర్ యువర్ పర్ఫార్మెన్స్. వర్ష వస్తుంది అంటేనే చాలు ఎస్ నవల వర్షం అంటారు. నవల వర్షం అని ఒక షో త్రూ తెలిసింది, కామెడీ షో త్రూ. బట్ ఇప్పుడు ఈ టాక్ షో నుంచి డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్ యూ ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యూఆర్ షోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే అశ్వులాగే బేసిక్గా అందరూ ఎంకరేజ్ చేస్తుండాలి, కొత్త వాళ్ళందరినీ రానివ్వాలి. ఈవిడ కొత్త ఏంటండి, ఈవిడ కొత్త కాదు, పాత డొక్కు డోలు. అశ్వు ఇండియాలో తక్కువ, ఫారెన్లో ఎక్కువ, ఏంటి ఆ సీక్రెట్? మేము బేసికల్గా యూఎస్లో ఉండేటప్పుడు ఎవ్రీ వీకెండ్ వీ యూస్ టు ట్రావెల్. నేను నా ఫ్రెండ్స్ ఐదర్ రోడ్ ట్రిప్ కానీ ఫ్లైట్ కానీ లేకపోతే ఎక్కడ. యూఎస్ఏ ఈజ్ ఆల్ అబౌట్ రోడ్ ట్రిప్స్. సో ఆ స్టేట్స్ అన్ని కవర్ చేయడం అనేది ఒక పెద్ద ఎజెండాలో పెట్టుకున్నాం అనమాట. ఈ వీకెండ్ ఇక్కడికి వెళ్ళాలి, ఆ వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలి. మాక్సిమం యూఎస్లో ఉండే ప్రతి ఇండియన్ సిటిజన్ ఇలానే ఆలోచిస్తారు వీకెండ్ వచ్చింది అంటే. సో అదే ఫార్మాట్ నాకు అలవాటు అయిపోయింది. ఇండియా వీకెండ్ వస్తే అమెరికా వెళ్తుంది అశ్వు. అమెరికాలో ఉండే ఇండియన్ సిటిజన్స్ కి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఎవరు యాంకర్. సో అట్లా అక్కడ ఉండే ఇండియన్స్కి ఏంటంటే వర్క్ ప్రెషర్, వీక్ అంతా వర్క్ చేసుకుంటారు, వీకెండ్ వస్తే హ్యాపీగా ఒక 3-4 days వెళ్ళిపోతారు. అలా నియర్ బై ఉన్న స్టేట్స్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడమో లేకపోతే ట్రావెల్ చేయడమో, ఎక్కడికైనా వెళ్ళడం, కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, అలా అక్కడ అలవాటైన ఒక ఫార్మాలిటీ అనుకోవచ్చు, అక్కడ అలవాటైన ఒక ట్రెడిషన్. ఇంకా లైఫ్లో ఎస్ ఇది బాగుంది కదా, ఇట్ ఈస్ హీలింగ్ మీ, ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. అండ్ నాకు టైం ఏంటంటే ఆక్యుపై అయిపోతుంది. ఖాళీగా ఇంట్లో కూర్చొని టీవీ చూసే పర్సనాలిటీ నాది కాదు. ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు గో టు ద జిమ్. ఫ్రీగా ఉంటే ఫారెన్ ట్రిప్ ఎక్కడికన్నా. ఫారెన్ వెళ్ళి ఏమి చేసింది ఉండదు. అక్కడికి వెళ్ళి ఉదయం కాఫీ తాగడం, జిమ్కి వెళ్ళడం, అటు తిరగడం, ఇటు తిరగడం. బేసిక్ గా చాలా మంది ఫారెన్ వెళ్ళి వచ్చిన వాళ్ళు అబ్బో ఇంకెప్పుడు వెళ్ళకూడదురా, ఇక్కడే బాగుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి అంత సీన్ లేదు. వదిలేస్తే ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాము లేకపోతే ఇది పెడుతున్నాము అంటే హ్యాపీగా అందరూ వెళ్తారు. సో బేసిక్ గా ఫారెన్ వెళ్ళిన తర్వాత షాపింగ్ చేస్తారు కదా. షాపింగ్ చేస్తారు. షాపింగ్ అసలు వెళ్ళినప్పుడు ఎంతవరకు షాపింగ్ చేయొచ్చు? మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉండవో అక్కడ అన్నీ ఆబ్వియస్లీ అమ్మాయిల కంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే బట్టలు కానీ చెప్పులు కానీ. అండ్ అది కూడా ఏంటంటే ఒక 4-5 years అలా అలవాటైపోయి హ్యాడ్ మల్టిపుల్. ఇప్పుడు ఇంట్లో చాలా బ్యాగులు ఉన్నాయి, బట్ నేను వాడేది ఒక బ్యాగే. సో బేసిక్గా ఒక హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? హైయెస్ట్ కాస్ట్ నా దగ్గర వరకు మీ దగ్గర ఉన్నవి? నా దగ్గర ఉన్న హైయెస్ట్ది 2 lakhs ఉండొచ్చు. 2 lakhs ఉండొచ్చు. ఎందుకంటే అదే ఫస్ట్ నేను కొని మా మమ్మీ దగ్గరికి ఇలా తీసుకొచ్చాను. హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ 2 lakhs. హ్యాండ్ బ్యాగ్ ఏదైతే నా దగ్గర ఉందో అది 2 lakhs. అది ఐ స్టిల్ రిమెంబర్. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు ఎంత ఇది అని పడ్డాయి. పడి ఆ బ్యాగ్ చూపించిన వెంటనే ఎందుకు ఇది అని ఇసురు కొట్టి ఆ బ్యాగ్ని కాల్ చేయడం జరిగింది. చాలా జరిగింది. లక్కీగా అది లెదర్ బ్యాగ్ కాబట్టి కాలేదు. ఎక్కడ నువ్వు ఉండేది? అమ్మా నేను మణికొండలోనే ఉంటే కాల్ చేతి కావాలంటే మా ఇంట్లోకి ఇసిరే. ఇంకోటి ఏంటంటే కొన్న ఒక 3-4 months అటు ఇటు వేసుకొని ఆ ఫ్యాన్సీ తిరగాలి కదా, ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ కూడా బ్యాగ్ వేసుకొని వెళ్ళలేదండి. సో ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే అదే వేరే బాత్రూమ్స్ కి అదే కలర్ బ్యాగ్ అదే మోడల్ వేసుకొని ఇంకో 10 మంది వచ్చేవాళ్ళు. నేనేమో అబ్బా ఏంట్రా స్పెషల్ అనుకున్నాను. నేనే కొనుక్కున్నానంటే ఇవన్నీ ఉన్నాయి అయితే అందరి దగ్గర. అప్పుడు ఐ రియలైజ్ దట్ ఓకే. సర్జరీ ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? బ్రెయిన్ కి ఎందుకు చేయించుకోవాల్సి వచ్చిందంటే నాకు 2024 విచ్ ఇస్ లాస్ట్ ఇయర్ జూన్ మేలో నేను కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు విపరీతమైన హెడేక్. ఎప్పుడు నా లైఫ్లో అంత హెడేక్ రాలేదు. ఎస్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓవర్గా షూట్స్ చేస్తున్నప్పుడు నిద్ర లేనప్పుడు చాలా విపరీతమైన హెడేక్ వస్తుంది. అది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. ఇక్కడ ఏంటంటే నేను అంత స్ట్రెస్ అవ్వలేదు. టెంపుల్కి వెళ్ళాను వచ్చాను, టెంపుల్కి వెళ్తున్నా వస్తాను. ఒక 3 days ఉన్నాం మేము. నైట్ అయ్యేసరికి చాలా విపరీతమైన హెడేక్. మధ్యాహ్నం టెంపుల్లో ఉన్నప్పుడు కూడా
ఐ వాజ్ అబౌట్ టు ఫెయింట్. ఇంకా అలా ఉన్న సిచ్యువేషన్లో మా కజిన్ నేను వెళ్ళాము. తను డోలో పెయిన్ కిల్లర్ కదా, అది ఇచ్చింది వేసుకో అని చెప్పి. సో 5 days అలా నేను కంటిన్యూస్గా డోలో మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ 6 hours వేసుకున్న పెయిన్ కోసం అని. 7th day రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా నేను పడిపోయాను బెడ్ మీద. ఐ వాజ్ అన్కాన్షియస్. సో మా ఇంట్లో ఏంటంటే పడుకుంటే లేపరు. ఓకే పడుకుంది కదా హ్యాపీగా, మహా తెల్లి స్లీప్ స్లీప్ స్లీప్, లేస్తేనే ప్రాబ్లం మాకు, పడుకో అని చెప్పి పడుకోబెడతారు. షూట్స్ లేనప్పుడు ఐ స్లీప్ 4-5 days అలా పడుకునిపోయినేమో అనుకొని ప్రతిసారి లేపుతుంది. డిన్నర్ అన్న తిను, కొంచెం అన్న తిను, ఏదో ఒకటి తిను, స్నాక్స్ పెట్టారు పక్కన, ఫుడ్ పెట్టి పడుకుని అలా ఉంటుంది. సో ఐ కుడ్ నాట్ గెట్ అప్ ఫర్ 3 days 4 days. లేవలేకపోయేసరికి నేను ఇట్లా హెడ్ ఇలా పైకి లేపుతుంటే వెనకాల నుంచి ఏదైనా పెద్దది ఇలా టన్ బార్ ఇలా పెట్టుకొని ఇలా వెనక లాగితే ఎలా పడిపోద్ది హెడ్, అంత పెయిన్ వచ్చింది రైట్ సైడ్. ఐ థాట్ సంథింగ్ ఇస్ రాంగ్. ఎక్కడైనా ఏమైనా తగిలిందా లేకపోతే ఏంటి నాకేం అర్థం కాలేదు. అసలు సడన్లీ ఇన్ అ వీక్, ఒక 1 weekలో ఎవ్రీథింగ్ చేంజ్. సో ఐ హ్యాడ్ టు గో టు హాస్పిటల్. సిటీ చేశారు, MRI చేశారు. ఇంత సైజ్ ట్యూమర్ ఉంది, ఇంత సైజ్ ట్యూమర్, ఒక టొమాటో సైజ్ అంత ట్యూమర్ ఉంది. జనరల్గా ఇంత వచ్చినప్పుడే చాలా సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఐ బ్లైండ్ అయిపోతుందంట, అండ్ హెయిర్ ఊడిపోతుందంట, చాలా ఉంటుంది. ట్యూమర్ ఇంత సైజ్ ఉంటేనే, ఇంత ఉంది నాకు. ఇంత సైజు ట్యూమర్ వచ్చింది. డాక్టర్ షాక్ అయ్యారు. అసలు నీకు ఏ సిమ్టమ్స్ లేకపోవడం ఏంటి, హౌ ఇస్ ఇట్ ఓన్లీ హెడ్ ఏక్? ఇట్స్ వెరీ షాకింగ్ టు దెమ్. ఓవర్ నైట్ నా బీపీ ఎంత ఉంది, ఇదెంత ఉంది, అదెంత ఉంది, అన్ని వైటల్స్ అన్ని నార్మల్ అయ్యేంత వరకు సెలైన్స్ ఎక్కించేసి నెక్స్ట్ డే ఓవర్ నైట్ ఇంకా డబ్బులు కూడా తీసుకోలేదు అపోలో. నిజంగా అపోలో డాక్టర్స్ అందరికీ ఐ థింక్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద ఓనర్స్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు కూడా వీళ్ళనే అలాంటి వాళ్ళనే హైర్ చేసుకుని, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వేర్ ఆ టైంలో డబ్బులు సెట్ అవుతాయా అవ్వవా అని ఆలోచించకుండా ఇమీడియట్లీ దే హ్యాడ్ టు డూ సర్జరీ. ఫస్ట్ సర్జరీ చేశాక డిశ్చార్జ్ తర్వాత ఒక 10 days ఉండాలి హాస్పిటల్లో అన్న తర్వాత అప్పుడు ఓకే ఇంత అయిందని ఇచ్చారు బిల్. దట్ ఈస్ ఫైన్. 7 hours దే హ్యాడ్ టు డూ. హెయిర్ కూడా మొత్తం తీసేశారు. హెయిర్ తీసేశారు కంపల్సరీ కదా. ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ అంటే ఎవరికైనా హెయిర్ తీయాలి. సో ఇక్కడ నుంచి ఈ ఏరియా ఏదైతే ఉందో చిన్న చిన్న హెయిర్ ఉంది కదా, ఇదంతా అరగుండు గీసేశారు. సో ఇదంతా షేవ్ చేసి పెద్ద స్కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి చందమామ లాగా ఇంత పెద్ద స్కార్ ఉంటుంది. ఇంత పెద్ద స్కార్ తీసి ఆ లోపల ఏ నరము అటు ఇటు అవ్వకుండా, అంటే నాకు ముందే ప్రిపేర్ చేసేసారు సర్జరీకి, దట్ ఆఫ్టర్ దిస్ యూఆర్ నాట్ గోయింగ్ టు వర్క్, ఆఫ్టర్ దిస్ యూఆర్ నాట్ గోయింగ్ టు హియర్ ఆర్ వాక్ ప్రాపర్లీ, బికాస్ బ్రెయిన్ అండ్ ఇంత పెద్దది ఉన్నప్పుడు అది తీసేటప్పుడు 1 or 2 nerves మైట్ బి డిస్టర్బ్డ్. వి కాంట్ ప్రామిస్. అది కూడా ప్రిపేర్ చేసి చెప్పారు. మెమరీ లాస్ విల్ కమ్ అన్నారు. మే కూడా కాదు, విల్ కంపల్సరీ వస్తుంది అన్నట్టు చెప్పారు. సో నేను అన్ని పాస్వర్డ్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసుకొని మా మమ్మీకి డాడీకి అందరికి యాక్సెస్ ఇచ్చేసాను. ఇఫ్ ఐ ఫర్గెట్ ఆల్సో షో మీ పిక్చర్స్, ఇది అది ఏదేదో చెప్పేస్తున్నాను. ఇంకా తెలుసు కదా కొంచెం సినిమాటిక్ వెళ్ళిపోయి. ఐ సెడ్ గుడ్ బై టు ఎవ్రీబడి. ఐ వెంట్ ఇన్సైడ్ ద ఆపరేషన్ థియేటర్. అయిపోయింది, వచ్చాను. అందరికీ గుర్తుపట్టేస్తున్నాను. అయిపోయి నాకేం అవ్వలేదు, అందరినీ గుర్తుపట్టేస్తున్నాను. చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాడు. మీరు ఎవరు చెప్ప తీసుకొని కొడతారు. ఆ టైంలో చేస్తే ఏ ఇంజెక్షన్ బదులు ఇంకోటి ఏదైనా ఇచ్చారనుకో వద్దురా నాయన ఈ టైంలో అని చెప్పి ఇంకా నిజంగా మర్చిపోయావని ఏదైనా ఇస్తే నిజంగా మళ్ళీ మెమరీ రావడానికి ఏమైనా ఇచ్చారనుకో అదే ఉన్నది కూడా పీకుతుంది. చాలా స్ట్రాంగ్ నువ్వు అశు. అసలు అంత ధైర్యం చేయాలంటే ఇప్పుడు అప్పుడే నువ్వు ఫ్యామిలీ స్టార్ ఒక షో చేస్తావు అంత పెద్ద. అప్పుడే రావడము అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ షో బికాస్ కొత్త పీపుల్, కొత్త టీమ్, వెరీ సూపర్ హ్యాపీ అంతా. అందుకే నేను కామాఖ్య వెళ్ళింది కూడా. ఐ వాంటెడ్ టు థ్యాంక్ గాడ్ దట్ ఎస్ ఐ గాట్ దిస్ షో. ఏదైనా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వి వాంట్ టు డూ దట్. ఏంటి టెలికాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన సెకండ్ ఎపిసోడ్కి నేను లేను. ఆ సిచ్యువేషన్ అది అయిన తర్వాత చాలా టైం పట్టేస్తుంది. డాక్టర్స్ చెప్పడం 6 to 7 months పడుతుంది ఈజీగా బ్రెయిన్ నుంచి బయటకు రావడం. బ్రెయిన్ సర్జరీ అంటే చాలా లోపల 3-4 layers కట్ చేస్తారు. అవన్నీ హీల్ అవ్వాలి. మీరు గట్టిగా కూడా మాట్లాడలేరు బికాజ్ ఈ ఏరియా అంతా పెయిన్. సో నాకు అర్థం కాలేదు ఇప్పుడు 6-7 months నేను ఏం చేయాలి ఖాళీగా కూర్చొని ఇంట్లో అని చెప్పి ఇంకా అయిపోయింది, నన్ను తీసుకోరు ఎందులో అయిపోయింది ఇంకా. బికాజ్ మన ఫీల్డ్ ఏంటంటే కాంపిటేటివ్. నువ్వు కాకపోతే ఇంకొకరు. ఐ వాజ్ వెరీ అప్సెట్ విత్ దట్. అంటే దేవుడు ఎప్పుడు పేరెంట్స్ రూపంలోనో డాక్టర్ రూపంలోనో రాదు. మన వర్క్ దగ్గర కూడా మనకు ఒక్కొక్కసారి మనం అనుకోని వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీళ్ళు మనకెందుకు చేస్తారు అనే ఫీలింగ్ లో ఉంటాం. బట్ ఆ టైంలో
డెఫినెట్గా చెప్పాలి వీళ్ళిద్దరి గురించి, అనిల్ గారు అండ్ ప్రవీణ గారు. దే ఆల్వేస్ వాంటెడ్ మీ బ్యాక్ ఆన్ ద షో. ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ టు దెమ్ టు డిజర్వ్ దెమ్, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ దట్ వాళ్ళిద్దరూ ఎస్ అశువే చేయాలి, ఇది అశు చేస్తుంది. నేను ఐసీయూకి వెళ్ళే ముందు రోజు కూడా ఐ వాంటెడ్ టు టెల్ గుడ్ బై టు హర్. వచ్చారు, చూశారు, సారీ అక్క నేను చేయలేనేమో, నాకు తర్వాత మెమరీ లాస్ వచ్చేసి ఐ కాంట్ రికగ్నైజ్ ఎనీబడి అవన్నీ చెప్తుంటే, నువ్వు ఏదున్నా సరే ఈ షోతో పాటు ఇంకో 2-3 షోలు నీకు వస్తాయి, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఐ విల్ గివ్ యూ ఆర్ బ్యాక్ ఆన్ సెట్ అని చెప్పి అన్నది. సరే కంఫర్ట్ చేయడానికి చెప్తారు కదా అని చెప్పి ఐ వాజ్ లైక్ ఓకే థ్యాంక్ యూ అయిపోయిన తర్వాత ఇంకా హెయిర్ రాలేదు. 1 monthకి ఇంత చిన్నది పెరిగింది, ఇంత చిన్నది ఎక్స్టెన్షన్. ఇక్కడ పెడతారో ఎక్కడ పెడతారో కూడా తెలీదు. మై హెయిర్ స్టైలిస్ట్ హెల్ప్డ్ మీ అ లాట్ ఆ టైంలో. రవి, ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐ హావ్ ఎ ఫ్రెండ్ లైక్ హిమ్. నెక్స్ట్ వచ్చిన ఎపిసోడ్స్ కూడా బిట్స్ పెట్టి కవర్ చేస్తారు, కనిపించకుండా నా మీద నాకు మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. వెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, ఈ హెయిర్ అంతా లేనప్పుడు చాలా బాధ అనిపించింది. అరే నేను ఎలా రికవర్ అవుతా దీని నుంచి, నేను ఎలా షూట్కి వెళ్తాను అని. బట్ అదే నన్ను హెల్ప్ చేసింది. నేను రికవర్ అవ్వాలి, నేను షూట్కి వెళ్ళాలి, ఎస్ నేను మళ్ళీ స్టేజ్ ఎక్కాలి, నేను మళ్ళీ మాట్లాడాలి అని చెప్పి మేబీ వర్క్కి వెళ్ళడం వల్ల నేను ఫాస్ట్గా రికవర్ అయ్యి మళ్ళీ ఈ రోజు ఇక్కడ ఉన్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అందరూ, మనకు తెలియదు ఎటు నుంచి హెల్ప్ వస్తుందో, ప్రొఫెషనల్లీ ఈ ఇక్కడ ఉన్న ఫీల్డ్లో మాత్రం డెఫినెట్గా ఎవరో ఒకరు అయితే ఉంటారు మనకు సపోర్ట్ చేసేవారు. ఎస్ ఈమెనే పెట్టుకుందాము అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడుతున్నాను. నన్ను తీయకండి ప్లీజ్ ఆ షో నుంచి. లేదులే ప్రవీణక్క వాళ్ళు మాటిస్తే తప్పరు. బావ కోసం. ఓ మీ బావ కోసం. బేసిక్గా అంటే నేను చెప్పాలి కాబట్టి ప్రవీణక్క హ్యాపీ డేస్ షో చేసేవాళ్ళు, నువ్వు రవి యాంకర్స్గా, నేను మెంటర్గా చేసినప్పుడు ఒక్కటే ఒక కాల్, నేను అక్క చేస్తున్నారు కదా అని ఒక్క కాల్ చేయగానే డన్ రా వచ్చే అని చెప్పేసి నాకు కూడా అంత మంచి షో ఇచ్చారు. సో ప్రవీణక్క చాలా మంది హెల్ప్ చేస్తారు. అండ్ తనకి ఎక్కడ తనేమి మనీ ఇవ్వదు, లేకపోతే సరే లేరా తర్వాత చూద్దాము ఇది అదని చెప్పదు, పోస్ట్ పోన్ చేయదు. షీ విల్ గివ్ యూ ఆపర్చునిటీ. నీ దగ్గర టాలెంట్ ఉంది, నీకు మాట్లాడే ఇది ఉంది, క్రియేటివ్గా స్పాంటేనిటీ ఉంది అంటే డెఫినెట్లీ షీ విల్ గివ్ యూ. సో ఫ్యామిలీ స్టార్ టాపిక్ ఎలాగా వచ్చింది కాబట్టి సుధీర్తో హలో షోలో కూడా పడుకుంటున్నారంట. అదే అందుకే తీయకండి సార్. సుధీర్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఒక్క నిమిషమే, సుధీర్ గురించి మాట్లాడతాను కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్ పేజెస్ అన్ని నా గురించి చెప్తా, లిప్స్టిక్ రాసుకున్నాను. సో సుధీర్తో మీ సుధీర్ అని మాట్లాడుకో, సుధీర్ బావా. హలో, మీకంటే ముందు బావ మాకు తెలుసా? అంటే మీకు ఒక బావ అయితే తెలుసండి, మన మల్టిపుల్ ఉంటారు. సుధీర్ బావా అని మేము కూడా ఏడిపించేవాళ్ళం. నా జీవితం మొత్తంలో నాకు తెలిసి నేను షో స్టార్ట్ అయినప్పటి నుంచి సుధీర్ గారికి కూడా ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నా జీవితం మొత్తంలో నేను బావా అని పిలిచింది సుధీర్ని మాత్రమే. బికాజ్ నాకు అంత కనెక్షన్ ఎవరితో లేదు, ఫ్యామిలీలో కూడా అంత ఎవరు లేరు. సో ఎవరున్నా పేర్లతోనే పిలుచుకుంటాం కాబట్టి అలా పెరిగాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా ఫన్నీగా నిజంగా చాలా ఎంటర్టైనింగ్ గా చాలా బాగుంది. నిజంగానే మరదల్లా ఫీల్ అయిపోయి కొన్ని ఎపిసోడ్లు అయితే అసలు పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. ఏంటిది, అవును నేను గెలవలేదు అయితే ఏంటి, నాతో మాట్లాడు ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. వెన్ యూ ఓన్ ద కంటెంట్ యూ ఫీల్ వెరీ ఇన్వాల్వ్డ్ అందులో. బట్ సుధీర్ గారు చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్, ఇది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. హీ ఈస్ డెఫినెట్లీ నాట్ అ టీవీ పర్సనాలిటీ. చాలా ఇయర్స్ నుంచి టీవీలోనే ఆయన స్టార్ట్ అయ్యారు, అన్నీ తెలుసు. బట్ డెఫినెట్గా హీఈస్ నాట్ అ టీవీ పర్సనాలిటీ. బిగ్ స్క్రీన్ హీ ఈజ్ అ హీరో. హీఈస్ అ హీరో పర్సనాలిటీ. మళ్ళీ చెప్తున్నాను, మేము ఇంత దగ్గర నుంచి ఆయనతో వర్క్ చేస్తాము. హీఈస్ అ అబ్సల్యూట్ హీరో. డాన్స్, యాక్టింగ్, ఎనీ ఇమోషన్ ఇట్లా 1 సెకండ్లో ఇట్లా ఎనీ ఇమోషన్. అంటే ఆన్ స్క్రీన్ వెన్ యూఆర్ సీయింగ్ సమ్ బిగ్ హీరో అండ్ వెన్ హీస్ టాకింగ్ ఆల్సో, ఆ ఆరా కానీ ఆ వైబ్ కానీ, వెన్ హీస్ వాకింగ్ హీస్ టాకింగ్, అట్లా ఒక హీరోని చూసినట్టే ఉంటుంది. నేను టీవీలో చాలా పంచులు వింటున్నా, ఏం వేసినా ఆఫ్టర్ ప్యాకప్. ఏంటి ఆఫ్టర్ ప్యాకప్ తర్వాత ఏముంది అంటే మీకే తెలియాలి, మీకు ముందు పరిచయం కదా. ఆఫ్టర్ ప్యాకప్ ఏం జరుగుతుంది? కొంచెం వాటర్ ఇస్తారా?
మంచినీళ్ళు తాగి అంత ఉందా? అంటే మరి ఆఫ్టర్ ప్యాకప్ అని సుధీర్ గారు ఫస్ట్ నుంచి ఆడియన్స్ కానీ లేకపోతే అందరికీ చాలా జోవియల్ గా మాట్లాడే పర్సన్, చాలా జోవియల్. అంటే ఇంట్లో మనిషిలాగా కలిసిపోయే ఒక పర్సనాలిటీ. ఆయన మాట్లాడుతుంటేనే చాలా మంది ఎంటర్టైన్ అయిపోతారు, నవ్వుతారు. అక్కడ జోక్ ఏం లేకపోయినా లేకపోతే ఆ సిచ్యువేషన్ వేరే వాళ్ళు వేస్తే కోపం వస్తుంది, కానీ ఆయన మాట్లాడితే చాలా చక్కగా క్యూట్ గా అట్లా అనిపిస్తుంది. ఇదే ఆఫ్టర్ ప్యాకప్ అని వేరే ఉన్న ఇప్పుడు ఎవరైనా యాంకర్స్ ఎవరైనా అలా అంటే ఏంటి అని రిటర్న్ అడగాలనిపిస్తుంది, ఏంటి ఆఫ్టర్ ప్యాకప్ అని. ఈయన అంటుంటే ఏంటంటే చాలా చలాకీగా, అండ్ ఆ షో ఫార్మాట్ కూడా అదే కదా, బావ మర్దళ్ళు అనే ఫార్మాట్. సో ఆయన హీఈస్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. అందుకని ఆఫ్టర్ ప్యాకప్ చూసుకుందాం, ఆఫ్టర్ ప్యాకప్ ఇవన్నీ ఆ తర్వాత అని చెప్పి ఇట్స్ అ ఫ్లో అంతే. ఏముంటది ఆఫ్టర్ ప్యాకప్? అయ్యో బాబో, ఇప్పటి వరకు నాకు తెలిసి హీఈస్ ద మోస్ట్ రిజర్వ్డ్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. యుఎస్ లో చూసాను అలాంటి వాళ్ళని, వచ్చామా పార్టీ చేసామా వెళ్ళిపోయామా, వచ్చామా వర్క్ చేసామా వెళ్ళిపోయామా. హీఈస్ ఆల్సో ద సేమ్ వే. మేబీ ఆ రూట్స్, వాళ్ళ ఫ్యామిలీ రూట్స్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, అండ్ పెరిగే విధానం కూడా ఉంటది కదా, ఎక్కడ వరకు మాట్లాడాలి అక్కడే మాట్లాడాలి. స్టేజ్ మీద పులి ఇంకా స్టేజ్ దిగిన తర్వాత సుధీర్ గారు ఉన్నారా ఈ సెట్ లో అన్నట్టు ఉంటుంది. సుధీర్లో నచ్చే క్వాలిటీస్ ఏంటి? నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈజ్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీకి వాల్యూస్ ఇచ్చే పర్సన్, అండ్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండడం. అరే వర్షు మ్యారేజ్ చేసుకోవాలంటే సుధీర్ లాంటి అబ్బాయిని అయితే చేసుకుంటుందా? సుధీర్ లాంటి అబ్బాయిని అయితే సుధీర్ అయితే చేసుకుంటావా? బాబోయ్, ఏంటండి విన్న షో చేయనవరా, ఇంకా ఫ్యామిలీ స్టార్స్ కి పేరు చిన్నది ఇట్లా నా సీట్ కి ఇట్లా ఎసరు పెడుతుంది ఇవే నన్ను తీసేసి ఈమె రావాలని ఏదో ప్లాన్ వేస్తున్నారు. నేను ఉండాలి, నాతో పాటు అందరూ ఉండాలి అని అప్పుడు అది షో అవ్వదు. సుధీర్ లాంటి అబ్బాయి అయితే పెళ్లి చేసుకోవడానికి రెడీ ఆశు. నాకు కనబడేది లేకపోతే అందరికి సెట్ లో కనబడేది ఏంటంటే ప్రొఫెషనల్ సుధీరే కనబడతాడు మాకు. ఆ పర్సనల్ తను ఏంటి, వాట్ ఎవర్ హీస్ లాఫింగ్ లేకపోతే వాట్ హీస్ గోయింగ్ త్రూ, వి నెవర్ నో, వి డోంట్ ఈవెన్ నో. అంటే మేము వర్కే అంతే. బేసిక్ ఏంటంటే మేము కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ చేసినప్పుడు ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటాడు, ఆఫ్ స్క్రీన్ అసలు ఇంకెవరితో మాట్లాడడం కానీ అసలు ఏ గాసిప్స్ లోని ఇన్వాల్వ్ అవ్వడు, ఎవరితో మాట్లాడు, చాలా జెన్యున్ గా అనిపిస్తాడు. నాకు కూడా ఫేవరెట్. చాలా మంది వేరేలాగా అర్థమవుతుంది, కానీ హీస్ అ జెంటిల్మెన్. అశుకి క్రష్ ఎవరు? నా క్రష్, నేను ఊహించుకునే నా డ్రీమ్ బాయ్ అన్ని పవన్ కళ్యాణ్ గారు. ఎస్, చాలా మంది తిట్టుకుంటారు, నీకు సిగ్గుందా, ఆయనకి పెళ్ళయింది, అయితే ఏంటి ఐఎమ్ లైకింగ్ హిస్ పర్సనాలిటీ, ఐ లైక్ హిమ్ అ లాట్, దట్స్ ఇట్, దట్ విల్ స్టే దేర్ ఫర్ ఎవర్. ఉంది, టాటూ ఉంది, చూపించలేను. నేను కూడా వేయించుకున్న పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎక్కడ చూడలేదా మీరు ఎప్పుడు? లేదండి. నా హార్ట్లో. హార్ట్ ఉన్న వాళ్ళు చెప్పాలి, హార్ట్లెస్ పీపుల్ చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ లో ఉండే ఇష్టమా, హీరోగా ఉండడం ఇష్టమా? ఫస్ట్ ఆఫ్ ఆల్, హీఈస్ నాట్ అ పొలిటీషియన్, హీ ఈజ్ అ లీడర్. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు తెలిసి ఇలానే చెప్పారు, బట్ దట్ ఈస్ ట్రూ. హీస్ అ లీడర్. పొలిటీషియన్ కెన్ కమ్ అండ్ గో, బట్ లీడర్ ఇస్ ఆల్వేస్ అ లీడర్. ఆయన పాలిటిక్స్ కి రాక ముందు కూడా హీస్ లైక్ దిస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలకి ఓపెన్ అప్ అయ్యి దే ఆర్ లైకింగ్ హిస్ పర్సనాలిటీ, ద వే హీ టాక్స్, ద వే హీ టెల్స్ ట్రూత్స్, ఫ్యాక్ట్స్, ఎవ్రీథింగ్. ఆఫ్ స్క్రీన్ ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారు, హుడ్ వచ్చినప్పుడు అసలు ఎవరూ కనబడలేదు, ఆయన ఎంత హెల్ప్ చేశారు, అట్లా అవన్నీ చూసి వెన్ దట్ ఆల్సో ఐ థింక్ దట్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ అలాట్. నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఆయన ఒక మెయిన్ రీజన్. మీ దగ్గర కొంచెం ఉంది అన్నప్పుడు యూ కెన్ హెల్ప్ దెమ్. నేను అది ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. నేను అందుకే అంటే నేను డివోటీ. చాలా మంది ఇదే విషయం చెప్తారు. ఆయనతో మనం అట్లా ఆయన చూస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ దగ్గరుండి కలిసి ఆయనతో ఫొటోస్ కూడా తీసుకున్నారు కదా. నేను హరిహర వీరమల్లి షూటింగ్, నా హ్యాపీ డేస్ షూటింగ్ అవుతున్న పక్క సెట్ లోనే అయ్యింది. అయితే బయట డైరెక్ట్ షివర్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్తుంటే. ఆ రోజు లాస్ట్ ఎపిసోడ్, ఐ స్టిల్ రిమెంబర్, లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడైపోద్ది, అయ్యో వాళ్ళు ఉంటే బాగుండు, మళ్ళీ ఆయన ఎక్కడ దొరుకుతారు అసలు. ఆయన కలవడం అంటేనే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ నార్మల్ పీపుల్ లైక్ అస్. ఐఎమ్ లైక్ ఓకే, ప్రే చేసుకుంటాం, ప్లీజ్ ఒక్కసారి కలవాలి, ఒక్క ఫోటో అనుకొని, నో ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ ఫోటో కూడా దొరుకుతుందో లేదో అని చాలా నార్మల్ గా వెళ్ళాను. ఆయన అక్కడ మాట్లాడుతున్నారు, డైరెక్టర్ క్రిష్ గారు ఉన్నారు, అందరు మాట్లాడుతున్నారు. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారండి, పక్క సెట్ లో పనిచేస్తున్నారు, అట్లా
వీళ్ళు చెప్తున్నారు. వచ్చిన తర్వాత మీకు టాటూ ఉంది కదా, మీరే కదా అని అన్నారు. నాకు ఆయన నాకు 2 minutes నాకేం అర్థం కాలేదు. వాట్, నన్ను గుర్తుపెట్టుకున్నారా నేను అనుకున్నాను. అది నేనే ఆవేశం స్టార్ లాగా నేను ఎస్ నేనే సార్ అంటే రండి కూర్చోండి అని మేము ముగ్గురం వెళ్ళాము. హీ ఆఫర్డ్ అస్ టీ. ఆ గ్లాస్ లో ఆయన టీ తాగుతున్నారు, మాకు ఇచ్చారు, టీ ఇచ్చారు. అది తాగి నేను అసలు టీ తాగాలని మర్చిపోయి పక్కన పెట్టేసి ఆయన ఇలా చూస్తున్నాను. ఆయన మాట నేను లిటరల్గా ఐ ఫీల్ ఫ్యూచర్లో నేను ఒక రిలేషన్షిప్లో ఉంటే నేను అంతలా మాట్లాడనేమో. అంటే వెన్ యూ లవ్ అ పర్సన్ ఇన్ అండ్ అవుట్, వాళ్ళు మాట్లాడుతుంటే యూ డోంట్ లిసన్, వినిపించదు. ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అట్లా ఏదో, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద టాపిక్. బయటకు రాగానే చూస్తున్నాను సడన్ గా నేను చెప్పాను, సార్ మీరు ఖుషి సినిమాలో భూమిక గారిని అలా చూడడం నాకు నచ్చలేదు సార్ అన్నాను. ఆయన ఇలా ఇక్కడ ఉంది హరిహర వీరమల్లులో ఇక్కడ ఒక స్కార్ఫ్ కట్టుకుంటారు, స్కార్ఫ్ కట్టుకుంటే ఇది మీదేసుకొని నవ్వారు చూడు. అసలు నవ్వి ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని అడిగారు. ఇక్కడ ఒక టాటూ ఉంటుంది, త్రిశూల్ టాటూ. త్రిశూల్లో ఓం అని ఒకటి ఉంటుంది సంథింగ్. సార్ మీ టాటూ చూడొచ్చు అంటే ఇట్లా పట్టుకొని పిసుకుడు ఇంకా నువ్వు టాటూ చూడడానికి చెయ్యి అడిగావు, దేనికి అడిగావు అని చెప్పి నేను ఐ డోంట్ నో, ఐ వెంట్ బ్యాక్, ఐ వాజ్ ఫ్లర్టింగ్ విత్ హిమ్. ఆయన ఏమో పడేయడానికి వెళ్ళింది. ఐ వాజ్ ఎంజాయింగ్ ద మూమెంట్. అయితే నేను అన్నాను, సార్ మీరు ఏదైతే టీ తాగుతున్నారు కదా గ్లాస్ నాకు ఇచ్చేయండి సార్, నేను పట్టుకెళ్ళిపోయి ఇంటి దగ్గర పెట్టుకుంటాను అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వర్డ్. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు నీకు ఇష్టమైన వ్యక్తుల ముందు నువ్వు కూర్చున్నప్పుడు ఫర్గెట్ అబౌట్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ వదిలేసి యూ క్యాప్చర్ దిస్ మూమెంట్ ఇన్ యువర్ హెడ్, ఇన్ యువర్ ఐజ్. సో మీరు ఎప్పుడు మాట్లాడినా సరే ఈ మూమెంట్ని మీరు అదే వేలో ఎక్స్ప్రెస్ చేస్తారు. సీ హౌ ఐఎమ్ టాకింగ్, ఇందాక వరకు ఎలా మాట ఈ పేస్ ఆయన గురించి చెప్పినప్పుడు. సో మీరు అదే మీ కళ్ళలో అలాగా క్యాప్చర్ చేసుకొని అట్లా వదిలేసేయండి. ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవన్నీ వేస్ట్. సో ఈ మూమెంట్ మీకు లైఫ్ లాంగ్ ఇదే గుర్తుంటుంది అని చెప్పి అట్లా కూర్చోబెట్టి ఇంకో 2 గంటలు నన్ను పంపించేస్తారు అనుకున్నా, కొట్టేస్తారు ఇంకా నేను చేసే ఎక్స్ట్రాలకి అనుకున్నాను. బట్ బాగానే మాట్లాడారు, ఒక 2 hours ఇంకా ఎక్కువసేపు మాట్లాడి నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. మీరు కోరుకునేవన్నీ మీ లైఫ్లో జరగాలి అని చెప్పి మంచిగా పవన్ కళ్యాణ్ అని సైన్ పెట్టుకొని ఇచ్చారు. ఆయన వెళ్ళేటప్పుడు ఇంకోటి కూడా చెప్పారు, ప్రతిరోజు నేను ఈ మూడ్లో ఉండను, సో వచ్చేటప్పుడు జాగ్రత్త. అశు సింగిల్ ఆర్ కమిటెడ్? వామిటెడ్. అప్పుడే అమ్మ తల్లి, వామిటింగ్స్ అంటే దానివల్ల 1 2 3 ఒక్క దాని వల్లే రాదమ్మా, ఫుడ్ పాయిజన్ వల్ల అవ్వచ్చు, దేని వల్ల అయినా అవ్వచ్చు. మేము అడిగేదాన్ని వేరే దానికోసం. ఐఎమ్ ఇన్ లవ్, బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్. ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా. దట్స్ వాట్, అందుకే నేను లవ్ చేసుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎలా ఉండాలి మీకు నచ్చిన అబ్బాయి? అబ్బాయి అయితే చాలా, అబ్బాయిలు అయితే చాలా మంది ఉన్నారు. ఇదిగో మా కెమెరా మ్యాన్లు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ టేస్ట్ ఉందండి. ఆల్రెడీ ఒకటి ఫేస్ చేసి వచ్చావు, సో మళ్ళీ అది అవే ఆ ఫేస్ చేసిన ఏదైతే ఆ పర్సనాలిటీస్ ఉన్నాయో, ఆ అబ్బాయి నాకు ఇలా కావాలి అలా కావాలి అని ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను కాబట్టి ఇట్ ఫెయిల్డ్. ఐ హ్యాడ్ టు గో త్రూ సమ్ షిట్. సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు, జస్ట్ దట్ నా వైబ్ మ్యాచ్ అయ్యి ఐ జస్ట్ వాంట్ అ హోమ్, నాట్ అ వార్. సింపుల్. అశు చాలా నేర్చేసుకుంది ఈ మధ్య, పెద్దదైపోయింది. చిన్నప్పుడే అయ్యాను. అశు పెళ్ళెప్పుడు? వర్ష పెళ్ళెప్పుడు? అశు అయిన నెక్స్ట్ డేనే. నా పెళ్ళిలో ఎత్తుక్కుంటావేంటి నువ్వు? ఐ డోంట్ నో, మా ఇంట్లో వాళ్ళు కూడా వెయిటింగ్స్, బట్ దే నెవర్ ఫోర్స్ మీ ఫర్ ఎనీథింగ్. ఎప్పుడు అంటే అప్పుడు, బికాజ్ అది చాలా పెద్ద స్టెప్. ఐ ఫీల్, ఐ డోంట్ నో పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో కూడా నాకు అసలు ఐడియా లేదు. పెళ్ళైన తర్వాత నా లైఫ్ ఇలా మారిపోయింది, అలా మారిపోయింది, ఇలా మారిపోయింది అని చాలా మంది చెప్పడం విన్నాను. నేనేమి అనుకుంటున్నానంటే పెళ్ళికి ముందు తర్వాత ఒకేలా ఉన్నాను. దర్ ఇస్ నో డిఫరెన్స్. ఐ మీన్ హీ షుడ్ నాట్ బ్రింగ్ ఎనీ డిఫరెన్స్, హీ షుడ్ బీ ద సేమ్. మనం ఎలా ఉన్నాం అలా ఉండే యాక్సెప్ట్ చేసే వాళ్ళు అయితేనే బెటర్ అని నా ఫీలింగ్. అంతే. ఫైనల్ గా అశుకి ఉన్న ఆస్తి ఎంత? అశుకి ఎంత ఆస్తుంది అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పినట్టు సేవింగ్స్ పర్సన్ కాదు. వచ్చిందా ఖర్చు పెట్టామా అంతే. బికాజ్ నాకు మా మమ్మీ డాడీ హ్యాపీగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అంటే ఇంత ఉంది అని, సో మనకి ఇంత ఉంది అని చెప్పి ఎప్పుడు ఓకే ఇది పోయినా పర్లేదు నాకు అది ఉంది అని నాకు ఎప్పుడు ఆ మైండ్ సెట్లో లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ హ్యావ్. నేను తినగలుగుతాను, నేను తినేంత ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే ఆలోచించకుండా హెల్ప్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాను. అండ్ నాకు ఏదైనా మెడికల్ మొన్న వచ్చినట్టు అలాంటి ప్రాబ్లం వస్తే భయపడక్కర్లేదు, అరే ఎలా అనేది భయపడక్కర్లేదు. ఐఎమ్ కంఫర్టబుల్. ప్రెసెంట్ నో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? 41,000 చూపిస్తా, కావాలా? చూడండి.
జీ తెలుగు నీదే, ఈటీవీ నీదే. ఇప్పుడు చాలా మందికి తెలియదు దట్ టెలివిజన్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే మేబీ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ టైం కి ఇచ్చేస్తారు. ఫ్యామిలీ స్టార్స్ ఇస్ ఆల్వేస్ ఆన్ టైం, పేమెంట్స్ ఎప్పుడు డిలే చేయదు. బట్ కొన్ని షోస్ ఉంటాయి ఇప్పుడు టెలికాస్ట్ అది మేబీ బికాస్ ఆఫ్ దేర్ ఫార్మాట్, ముంబై షోస్ కాబట్టి, ముంబై నుంచి వచ్చే టీమ్స్ కాబట్టి టెలికాస్ట్ అయిన 45 days 60 days ఒక్కొక్కసారి కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. అక్కడ నుంచి పేమెంట్ రావాలి మనకి, అక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి మనకి అప్రూవల్స్ రావాలి, మన ఇన్వాయిస్లు సబ్మిట్ చేయాలి, ఇవన్నీ జరగాలంటే 2-3 నెలలు పడుతుంది. సో ఒక్కొక్కసారి బాగా ఉండొచ్చు హ్యాపీగా అన్ని అబ్బా చాలా బాగుంది ఈ మంత్ అనిపించవచ్చు, ఒక మంత్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఆశు ఒక ఎపిసోడ్ కి ఎంత పేమెంట్ తీసుకుంటుంది? ఈ ఎపిసోడ్ కా ఆ ఎపిసోడ్ నేను ఈ ఎపిసోడ్ గురించి చెప్తాను. ఒక్క ఎపిసోడ్ కి 4 lakhs తీసుకుంటున్నావు ఆశు నువ్వు? ఏ ఊర్లో అమ్మా ఫ్యామిలీ స్టార్ ఒక ఎపిసోడ్ కి 4 lakhs తీసుకుంటున్నావు అని విన్నా. అసత్యం. సత్యం ఏంటి? 4 lakhs కాదు. ఎంత? 4 lakhs అయితే కాదు. జీ తెలుగు గ్రాండ్ గా ఉంటుంది, స్టార్ మా ఇవన్నీ చాలా గ్రాండ్ గా చేసే షోలు. సో వాళ్ళ పేమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అందుకే మన వాళ్ళు తక్కువ వర్క్ చేసిన ఇయర్స్, సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ దట్ ఉన్న దాంట్లో ఎక్కువ సంపాదించుకుంటాం. సో బేసిక్ గా మనం వాళ్ళు ఇంత ఇచ్చినా మన కాస్ట్యూమ్స్, అసిస్టెంట్, హెయిర్ డ్రెస్సర్, డ్రైవర్ ఇవన్నీ వీటికి. అందుకే అందంగా పుట్టకూడదు వర్షాలాగా. అబ్బా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మాటలు. నేను చాలా లవ్ యూ బచ్చే. ఆ పోజుల మీద కూడా ఫేమస్ అయింది, వర్షం మాత్రం అవ్వట్లేదు. రానివ్వట్లేదండి, తొక్కేస్తున్నారండి, పాత వాళ్ళని తొక్కేస్తున్నారు, కొత్త వాళ్ళు. ఒప్పుకుంది పాత. రవితో సుధీర్తో చేస్తున్నాం. ఇందులో బెస్ట్ యాంకర్స్ ఎవరు? యాంకర్ అన్నప్పుడు అండర్లైన్ చేసి చెప్పు. నీకు బెస్ట్ యాంకర్ ఎవరు అనిపిస్తారు, రవి ఆర్ సుధీర్? అదే అంటాను, సుధీర్ మేబీ ఎస్ తను చూస్ చేసుకొని యాంకరింగ్ లోకి వచ్చాడు. బట్ రవి ఏంటంటే ఈజ్ వెరీ ప్రొఫెషనల్ యాంకర్, వెరీ ప్రొఫెషనల్. నేను రవి దగ్గర నుంచి ఫస్ట్ షో నేను నేర్చుకుని ఫస్ట్ డే ఐ వాజ్ స్కేర్డ్, ఏమీ తెలియదు, జీరో. అసలు ఎక్కడ టెంపో పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఒక టాపిక్ కట్ చేయాలి, ఎక్కడ దాన్ని ప్రొలాంగ్ చేయాలి, అదేం నాకు తెలియదు. ఫస్ట్ డే ఐ కెన్ ఇమాజిన్ ఫస్ట్ లింక్ నన్ను చెప్పమన్నారు, వెల్కమ్ లింక్. నేనేమో వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డేస్ అన్నాను. సెట్లో అందరు నవ్వుతున్నారు. నాకు లిటరల్ గా కంటే దగ్గర ఉన్న ఏడుపు, అంటే ఫస్ట్ డే కొంచెం నర్వస్నెస్, ఏడుపు వచ్చేసి ర్యాగింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. సో ఏడుపు వచ్చేస్తుంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు హెల్ప్ మీ అవుట్. ఫస్ట్ డే నుంచి నన్ను భరిస్తూ ఇప్పుడు ఒక చిన్న అమీబా షేప్ లోకి వచ్చాను నేను. మేబీ ఫ్యూచర్ లో బొమ్మలాగా తయారయ్యేంత వరకు. బట్ స్టిల్ ఐ రియలీ అప్రిషియేట్ హిస్ పేషెన్స్ యాజ్ అన్ కో యాంకర్, ఇస్ వెరీ సపోర్టింగ్. ఇప్పుడున్న గర్ల్స్ యాంకర్స్ లో ఎవరు మీకు కాంపిటీషన్ అనుకుంటున్నారు? ఎవరున్నారు? సారీ, మన శ్రీముఖి, రష్మి అక్క అండ్ శ్రవంతి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్, అది అంత కథలు ఉండవు ఇక్కడ, నిజంగానే చెప్పాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ యాంకరింగ్. మేమేంటంటే వీఆర్ బౌండెడ్ టు ద కంటెంట్ మెయిన్ గా. సో మెయిన్ గా కంటెంట్, ఓకే కంటెంట్ ఇది మాట్లాడాలి, లీడ్స్ ఇది చెప్పాలి. సో వీఆర్ స్టిల్ లెర్నింగ్, స్టిల్ గెటింగ్ దేర్. ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, నాట్ టు కంపీట్ విత్ ఎనీబడి. సో ఇట్స్ అ ప్రూఫ్ మనం ఏంటంటే ఇప్పుడు చేసుకోవడానికి. సో ఆ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి ఇంకా కంపేర్ చేసుకునే స్టేజ్ లోకి రాలేదు. ఏదో ఒక రోజు నేను వర్ష అంత పెద్ద యాంకర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఒక్కటి ప్రోమోలో ఏంట్రా ప్లీజ్. జస్ట్ కిడింగ్. సో బేసిక్గా అశు మీరు మూవీస్ చేశారు అండ్ టీవీలో కూడా చేస్తున్నారు. ఎవరైనా కమిట్మెంట్ అడిగారా మిమ్మల్ని? అంటే మీరు కూడా టెలివిజన్ లో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్? ఎవరు అడగలే నన్ను. ప్రాబ్లం అడగలేదని అడిగితే ఓకే మేబీ ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. నాకైతే జెన్యున్ గా చెప్తున్నాను, అడిగితే ఎలా ఉంటది అని తెలుసుకోవాలని ఒక చిన్న ఇచ్చింగ్ ఉంటది కదా, అది కూడా ఉండేది. బట్ ఆ ఫేజ్ అయితే నాకు ఇప్పటి వరకు రాలేదు. మేబీ నేను అంత ఎదగలేదేమో నన్ను అడగడానికి. ఆ స్టేజ్ వరకు అడుగుతారో లేదో కూడా నాకు తెలియదు. నాకు తెలిసైతే ఇండస్ట్రీలో ఎవ్వరు లేరండి. ఎందుకంటే మనం ఎంత ఫ్రెష్ గా యంగ్ గా వచ్చి పని చేసుకోవాలి వెళ్ళిపోవాలి అని ప్రయారిటీస్ మారుతున్నాయో, వచ్చిన డైరెక్టర్స్ గానీ, వచ్చిన ప్రొడ్యూసర్స్ గానీ, వచ్చిన వాళ్ళ టీం ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళు, వర్క్ అయిపోతే వెళ్ళి పడుకుందాం రా అనే వాళ్ళే. వర్క్ అయిపోయిన తర్వాత ఒక్కరు కూడా మాకు ఫోన్లు చేయరు. ఇప్పుడు బాధ ఫోన్ చేయలేదా నాకు అర్థం కావట్లేదు. మన షోస్ ఇవన్నీ చేస్తాం కదా, అసలు ఒక్కరికొకరు టచ్. ఎవరైనా ఫోన్ చేసి కమిట్మెంట్ అడగండి రా బాబు. అయితే నేను మాత్రం ఒక పిచ్చి పని చేశాను. నువ్వే అడిగావా తిరిగి? హెచ్చినారు ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డేది, ఇగో ఆకే బొక్క.
నాకు ఫ్రెండ్ ఉంది. నేను ఆ ఫ్రెండ్కి ఒక ప్రాంక్ కాల్ చేసి ఇట్లా మేము సో అండ్ సో కంపెనీ నుంచి ప్రొడక్షన్ కంపెనీ నుంచి చాలా నేమ్డ్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి చేస్తున్నాము, సో ఇలా ఒక రోల్ అనుకుంటున్నారు, పెద్ద స్టార్ హీరోయిన్ పక్కన అంటే చాలా ఎగ్జైట్ అయిపోయింది తను. ఐ నో హౌ షీ టేక్స్ ఇట్, అందుకని ఐ టుక్ దట్ స్టెప్, తనకే ఫోన్ చేయాలి అని చెప్పి. అయితే చేసి ఇట్లా అంటే ఇలా అడుగుతున్నారు అని చెప్పి, కమిట్మెంట్ అడుగుతున్నారు అని చెప్పి ప్రాంక్ కాల్ చేశారు. ప్రాంక్ కాల్ చేసి ఐ వాంటెడ్ టు అప్లోడ్ దిస్ ఆన్ యూట్యూబ్, కాకపోతే మళ్ళీ అమ్మో నాకు ఎక్కువ అయిపోతాయి కాల్స్ అని చెప్పి ఐ డెంట్ వాంటెడ్ టు లెట్ హర్ నేమ్ ఆల్సో. సో తను ఏమందంటే ఏంటండి నన్ను అని అడిగింది. అవునండి మిమ్మల్ని అంటే, నన్ను కూడా అడుగుతారా అండి? షీస్ ఫీలింగ్ హ్యాపీ, నువ్వు అడిగినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. బా అర్రే షిట్, ఫోన్లో దీనికి మంచి బాయ్ ఫ్రెండ్ దొరకాలి పాపం, కరువులో ఉన్నాను. సో మాట్లాడిన ప్రతిసారి తను ఏమంటది, అబ్బా 2 years గ్యాప్ వచ్చింది, బా 3 years గ్యాప్ వచ్చింది, పాపం కరువులో ఉంది అది. ఇలాంటి చిత్ని పనులే చేస్తాను నేను, అందుకే ప్రాంక్స్ చేయడం మానేశాను. అమ్మో, ఆ తర్వాత చెప్పారా తనకి మేమే చేసామని? నో. ఇది నా పర్సనల్గా నేను అడగాలనిపించిన విషయం ఏంటంటే, బేసిక్గా మన ఆర్టిస్టులకి ఎంత అయితే పేరు వస్తుందో అంత పేరు పోగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి బయట. నీ విషయాల కోసం కొన్ని నేను విన్నప్పుడు రూమర్స్ విన్నాను, యూట్యూబ్లో తమ్నేల్స్ పెట్టేసి. సో అవి చూసినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు అశు? అసలు దాన్ని ఎట్లా నువ్వు తీసుకున్నావు? ఇప్పుడు మనం తప్పు చేసాము అంటే ఒకలా ఫీల్ అవుతాం, తప్పు చేయలేదు అసలు మన ఇన్వాల్వ్మెంట్ లేదు, వై షుడ్ ఐ కేర్? మీరు ఎంత రెస్పాండ్ అవుతారో ఒక విషయానికి మళ్ళీ 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 అదే గుచ్చుతారు. వాళ్ళు పబ్లిక్ గా ఒక వీడియో పెట్టుకున్నారు, వ్యూస్ కోసం మన thumbnails వాడుకుంటున్నారు, ఇట్స్ ఫైన్, నాట్ అ ప్రాబ్లం. బట్ ఫ్యామిలీస్ లో ఉంటాయి, ఫ్రెండ్స్ లో ఉంటాయి, మనం ఓకే, మనం అన్నిటికీ ఓకే రెడీ, సర్లే పెట్టుకోండి అని మనకి టెన్షన్ ఉంటది, కానీ ఒక టైం వదిలేస్తాం. కానీ మన ఫ్యామిలీ అట్లా తీసుకోలేరు. నేను నా ఫ్రెండ్స్ పేరెంట్స్ అప్పుడప్పుడు కూర్చొని క్రోమ్ కాస్ట్ చేసి ఫోన్ లో యూట్యూబ్ పెట్టి టీవీ కనెక్ట్ చేసి పెట్టుకొని ఇదేంటి ఇలా చెప్తాను నవ్వుకుంటాం. అదొక వీకెండ్ ఎపిసోడ్ మా వీకెండ్ అలాంటి వీడియోలు పెట్టుకొని చూసుకొని నవ్వుకుంటాం అనమాట హ్యాపీగా. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు దే విల్ నాట్ బాదర్ ఆల్ ఆఫ్ దిస్. వర్క్ మీద ఎప్పుడు ఓకే నేను నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆ మెంటాలిటీస్ వాళ్ళకి దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. అసలు ఇంత జ్ఞానోదయం ఎప్పుడైందిరా నీకు? ఏదో గుడికి వెళ్ళానన్నో, ఏ గుడి అది? ఐ లవ్ అరుణాచల శివ. అరుణాచలం కోసం నేను చాలా విన్నాను. సో నువ్వు అరుణాచలం వెళ్ళాలి. సర్జరీ అయిన తర్వాత ఐ వాజ్ నాట్ సపోజ్ టు డ్రైవ్. ఒక రోడ్ లో డ్రైవ్ చేసి ఎక్కడైనా గుంటలో దిగినా సరే అది ఇక్కడ చిన్న షేక్ అవుతుంది. సో అలా అవ్వకూడదు అని, వెళ్ళకూడదు అని, డ్రైవింగ్ చేయొద్దు అనే టైంలో కూడా నేను అసలు ఫైట్ చేసి, మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నో చెప్పరు దేనికి. నాకు ఫైట్ చేసి ఎస్ ఐ వాంట్ టు గో. ఫస్ట్ టైం నో చెప్పారు, వద్దు నీ సిచ్యువేషన్ బాగాలేదు, ఇప్పుడు నువ్వు అక్కడ ఏమైనా ఫెయింట్ అయిపోతే మాకు ఎలా తెలుస్తుంది. నేను, నా ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి ఉంది, మేమిద్దరము కలిసి కార్ వేసుకొని ఇక్కడ నుంచి అరుణాచలం డ్రైవ్ చేసుకొని వెళ్ళి అక్కడ నుంచి చూసుకొని అటు నుంచి కంచి టు మళ్ళీ గోల్డెన్ టెంపుల్, వెల్లోర్ టు తిరుపతి టు మళ్ళీ శ్రీకాళహస్తి, అవన్నీ ట్రిప్ వేసుకొని 1 month హ్యాపీగా టెంపుల్స్కి వెళ్ళి థ్యాంక్ యూ గాడ్ నన్ను బతికించినందుకు అని చెప్పి వచ్చాను. అంత పవర్ ఉంటుందా శివుడికి ఎస్పెషల్ గా? ఎస్, అందరు గాడ్స్ కి ఉంటుంది, బట్ శివుడిని నమ్మిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను, దే విల్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్, దే విల్ నాట్ ఈవెన్, అంటే నేను శివుడు ఉన్నాడు చూసుకుంటాడు అంతే. ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి. వెరీ పవర్ఫుల్ ప్లేస్. అందరూ అంటారు కదా ఏదో రీల్స్ లో ఇప్పుడు వస్తుంది బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్ అరుణాచలం. ఒక వేలో ఆలోచించేదాన్ని, ఇప్పుడు వేరే విధంగా ఎస్ నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి దీనికి అనే దాంట్లోకి వచ్చేసాను. వెరీ కామ్, వెరీ పీస్, అంతే. చాలా డిఫరెన్స్ ఉంది బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్ అరుణాచలం నాకైతే. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ గో దేర్ వన్స్. నేను కూడా అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలి అని. అక్కడ పాపుల్ని అలౌ చేయరు. సో నా పాపాలన్నీ పోగొట్టుకోవడానికి పాపాలు చేసింది, ఒప్పుకుంది. శివాయ, తొందరలోనే అరుణాచలం నేను కూడా వస్తానని. కుంభమేళకి వెళ్ళావంట? నిజమే. వెళ్ళలేదురా కుంభమేళా. నువ్వు కదా పూసలు అమ్ముకున్నది. నా కోసం ఆ డైలాగ్ చెప్పవా? ఏది? మోనాలిసా చెప్తుంది కదా, లవ్ యూ బచ్చే. అది గొంతు. అశు, మేము అన్ని దగ్గరుండి చూడలేదు కాబట్టి ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. చూపించాలా అన్ని వద్దులే. ఒక అబ్బాయి నీకు నచ్చితే అశు ఎలా ప్రపోజ్ చేస్తుంది అబ్బాయికి? ఇప్పటివరకు ఎవరికి చేయలేదు కాబట్టి నాకు అది సరే. సపోజ్ నీకు నచ్చిన అబ్బాయి నేనే అనుకో. ఒప్పుకుందిరా, నాకు తెలిసి ఎక్కడో డౌట్, నువ్వు వచ్చినప్పటి నుంచి నా మీద చేతులు వేస్తున్నావు. అరే నా ఇన్స్టాలో ఉండే వాళ్ళందరూ నేను అబ్బాయి అనుకో అన్ఫాలో కొడతా. ఫ్లాట్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సిందే.
ఊరికే ప్రపోజ్ చేయాలి. నాకు తెలియదు నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఎలా చెప్తాను. కొంచెం ఎందుకో బ్లష్ అవుతున్నావు, ఆ ఫీలింగ్స్ వస్తున్నట్టున్నాయి. నీ మీద లివింగ్ రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి బయట, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? లివింగ్ రిలేషన్షిప్స్ మీద నా ఒపీనియన్, ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా. మేబీ ఐ కెన్ సౌండ్ బ్యాక్వర్డ్స్, బట్ ఐ స్టిల్ ఫీల్ పెళ్లి అనేది చాలా స్పెషల్ లైఫ్లో. పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉండడం, ఆ కష్టాలు, కోపాలు, హ్యాపీనెస్లు, యూనో ఆ చిన్న చిన్న రొమాన్స్లు, అవన్నీ నువ్వు పెళ్లికి ముందు చేస్తే తర్వాత టీవీ చూడడం తప్పుడు ఏం చేస్తావు? ఆ బాండింగ్ అనేది డెవలప్ అయ్యేదే పెళ్లి తర్వాత. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, పెళ్లికి ముందు కలిసి ఉంటే ఇన్ని ఇయర్స్ వచ్చేది కాదేమో. బట్ ఆ లివింగ్ ఏదైతే ఆన్ స్పాట్ ప్రాక్టికల్గా కలిసి ఉంటారో, ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ వెరీ మ్యాజికల్, ఐ ఫీల్, నా పర్సనల్ ఒపీనియన్. సో మాకు కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని అడగమన్నారు, అశు కొంచెం సమంత లాగా ఉంటుంది అని. సో అది విన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఈ ఒక్క ఏదైతే కంపారిజన్ వచ్చిందో అది నాకు వచ్చింది, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్లో చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయేదాన్ని, నేను ఏదో సాధించేసాను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనేది. బట్ గోయింగ్ ఫార్వర్డ్, దట్ ఈస్ నాట్ మై ఐడెంటిటీ, దట్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ టు బీ రికగ్నైజ్డ్. ఐ వాంట్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అశు రెడ్డి. కంపారిజన్లోని ఎస్ అలా ఉంటారు ఇలా ఉంటారు అని అనిపించిన వాళ్ళకి థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే నేను అలా ఉండను, నాకు తెలుసు. సమత గారు వెరీ సారీ, ఇది నేనేం చెప్పాలో నాకు తెలియదు. యా, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళిపోయిన తర్వాత మన తర్వాత చాలా మంది యాక్టివ్ గర్ల్స్ వచ్చేస్తారు, ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది వస్తారు. నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాట్ సజెషన్ వుడ్ యూ గివ్? మంచి పేరు వస్తే ఫెయిల్యూర్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈ రెండిట్లకి రెడీ అయి ఉండాలి. దాన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి. అంటే మనకి నచ్చితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఫేస్ చేయాలి. స్ట్రాంగ్గా ఉండాలి. ఎంతమంది ఏమనుకుంటున్నారు అది ఇది అని పట్టించుకోకుండా గట్టిగా పట్టుకుని ఉండాలి. చెయ్యాలి అంటే చేయాలి, అంతే. సూపర్, బాగా చెప్పారు. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేయాలి అనుకుంటున్నారు? నేనైతే ఒకటే చెప్తా, డెఫినెట్లీ ఇండస్ట్రీలో కష్టపడే ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. త్వరగా వచ్చినా లేట్గా వచ్చినా డెఫినెట్గా వస్తుంది. రికగ్నిషన్ వస్తుంది, ఫేమ్, మనీ అన్నీ వస్తాయి. బట్ అవన్నీ వచ్చినప్పుడు, ఏమీ లేనప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంది, నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు జనాల్ని, అన్నీ ఉన్నప్పుడు కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఎందుకంటే అమ్మాయిలు ఎస్పెషల్గా మనకి డబ్బు వచ్చినా ఫేమ్ వచ్చినా రెస్పెక్ట్ రాదు. అరే ఇదా వస్తుంది, ఈ ఈవెంట్కి వస్తుందిరా, ఈవెంట్కి ₹1,00,000 వస్తే వస్తుందిరా, అట్లా చాలా ఈజీగా మాట్లాడేస్తారు. అదే అబ్బాయిల గురించి, యాంకర్స్ గురించి అలా మాట్లాడతారు. రవి గారా, ఇదయా, లేకపోతే ఎవరైనా అలా మాట్లాడతారు. సో నిన్న మేము ఈవెంట్కి వెళ్ళినప్పుడు, చీరాల ఈవెంట్ కూడా రవి నేను ఇదే మాట్లాడుకున్నాం. అరే యాంకర్స్ అంటే లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళంటే ఎందుకు బయట వాళ్ళకి చిన్న చూపు, వస్తారులే వీళ్ళే నవ్విస్తారులే, వీళ్ళే పర్ఫామ్ చేస్తారులే, ఎవరి కోసం చేయరు అనే మైండ్ సెట్ లో ఉంటారు. ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు బయట అంటే కొంతమంది చాలా బాగా ట్రీట్ చేస్తారు, కొంతమంది ఏంటంటే దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్, అవర్ ప్రొఫెషన్ ఫర్ గ్రాంటెడ్. నాట్ ఓన్లీ అస్, ఎవరు వచ్చినా సరే చాలా మంది ఫేస్ చేసి ఉండొచ్చు. సో ఐ ఓన్లీ రిక్వెస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కి టు లిమిట్ దేర్ యాక్సెస్ టు సర్టెన్ పీపుల్. సో అలా చేయడం వల్ల ఏంటంటే మన రెస్పెక్ట్ మన దగ్గర ఉంటుంది. ఎవరు ఇచ్చినా లేకపోయినా మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉంటుంది. బట్ సమాజంలో ఉంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ దట్. సో డబ్బులున్నా ఫేమ్ ఉన్నా రెస్పెక్ట్ కాపాడుకోవాలి, అది. దట్ ఈస్ వాట్ ఐ టెల్. ఫైనల్గా వచ్చే వాళ్ళందరికీ మేము ఏదో తెలిసి తెలియక కొన్ని సజెషన్స్ ఇచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అశు వచ్చినందుకు. ఈ కిసిక్ టాక్స్ నీకు ఎలా అనిపించింది? వర్షాన్ని మార్చితే బాగుంది అనిపించింది. అది కాకుండా చెప్పు. హాయ్ గాయస్, నేను మీ అశు రెడ్డి. సో ఇక్కడ ఉన్నాను అంటే మీకు అర్థమైపోయింది ఏ షోలో ఉన్నాను. ఎస్, ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతుంది కిసిక్ టాక్స్ విత్ వర్ష అని చెప్పి. అమేజింగ్ టాక్ షో ఇది. రెగ్యులర్గా మేము వచ్చే ఇంటర్వ్యూస్ కాదు, లేకపోతే చాలా డిఫరెంట్గా ఉంది ఫార్మాట్ కూడా. అండ్ హ్యాపీగా నాకు ఎందుకో హిందీలో కరణ్ జోహర్తో ఒక షో ఉంటుంది, కాఫీ విత్ కరణ్ అని. ఇక్కడ కాఫీ ఒక్కటే మిస్సింగ్, కరణ్ జోహర్ ఇక్కడే ఉంది. సో హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఏదో ఫ్రెండ్తో ఓపెన్గా హ్యాపీగా నవ్వుకొని మాట్లాడుతున్నట్టు ఉంది కాన్వర్సేషన్. చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే అద్భుతంగా వెళ్తున్నాయి, ఇది రీచ్. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్లీ వాచ్ చేయండి. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకి బిగ్ టీవీలో. సో అస్సలు మర్చిపోకండి, శనివారం వస్తే టీవీకి స్టిక్ అయిపోండి, 7 o'clockకి బిగ్ టీవీ పెట్టేయండి. సో ఈ వీక్ అయితే అశు రెడ్డి పిచ్చి అల్లరితో మన అందరినీ ఎంటర్టైన్ చేసింది. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ వర్ష. Love you,